ప్రభు పరిశుద్ధ నామానికి సమస్త విధములైన మహిమ కలుగునుగాక. ఆమెన్ అన్నారు అందరూ. ఒకసారి అందరు సంతోషంగా ఒకసారి ప్రభుకు స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. మరొకసారి ఇదేన దాసుని నేను మీ మధ్యలోనికి రావడానికి విస్తారమైన కృప చూపినటువంటి దేవునికి మొదటిగా నేను స్తుతి చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతంలో మీ విషయమై పోటపడుతూ మిమ్మల్ని సంపూర్ణులుగా ప్రభు ఎదుట నిలబెట్టుట కొరకు ప్రయాసపడుతున్నటువంటి దైవజనులు రవి అబాన్ గారికి ప్రత్యేకమైన నిండు వందనాలు. అదేవిధంగా దైవ సేవకుల ఆహ్వానాన్ని మన్నించి ఈ చోటకు వచ్చిన నాకంటే ఘనులైన దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన నిండు వందనాలు. సంఘంలో ఉన్నటువంటి చిన్నలకు, పెద్దలకు, యవనులకు, పురుషులకు, స్త్రీలకు అందరికీ వందనాలండి. యేసయ్య నామములో అందరికీ వందనాలు. అందరూ ఒకసారి ప్రభుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. కొంచెం ఎఫెక్ట్ తగ్గించండి అన్న. ఓకే. ప్రైజ్ ది లార్డ్. కొంచెం బేస్ ఏమైనా పెడతావా? కొంచెం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ఈనాటి మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 31వ కీర్తన భాగం మొదటి 2 చరణాలు చదివి మనం ధ్యానం చేద్దాం. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనివ్వకు. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉంటుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. మరొకరు 146వ కీర్తన తీసి పెట్టండి. 7వ వచనం చదవమన్నప్పుడు చదువుతాం. మంచిది. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ 2వ వచనంలో ప్రాముఖ్యంగా దావీదు చేస్తున్న ప్రార్థన అని చెప్పవచ్చు. ఆయన ప్రార్థనలో ఇలాగ అంటాడు, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, అంటే నాకు త్వరగా విడుదల దయచేయి అంటూ తాను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి తనకి ఏదో ఒక బంధించబడిన అనుభవాల్లో తన జీవితం కొనసాగుతుంది. వాటన్నిటిలో నుంచి విడుదల కలుగు చేసేటువంటి దేవుణ్ణి ఆశ్రయించాడు. స్టడీ బైబిల్లో ఈ 2వ వచనాన్ని గురించి ఏం రాస్తుందంటే, నా మొర్ర చెవిని పెట్టి త్వరగా నాకు విడుదల ప్రసాదించు అని భక్తుడు ప్రార్థించినట్లుగా రాస్తుంది. దేవుని ప్రజలారా జాగ్రత్తగా ఆలకించాలి. తన జీవితంలో ఒక బంధించబడినటువంటి అనుభవంలో ఉండి దేవుణ్ణి ఆశ్రయించి, ప్రభువా నేను నిన్ను ఆశ్రయించాను, నన్ను ఎప్పుడు నువ్వు సిగ్గుపాలు కానివ్వద్దు అంటూ త్వరగా దేవుడు తనకు ఒక విడుదల దయచేయాలన్నట్టుగా దేవుని సన్నిధిలో ఈ మొర లేకపోతే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమని దేవుని ప్రజలారా, ఈరోజు ఆయన సన్నిధి కూడి వచ్చినటువంటి మీ అందరి జీవితాల్లో కూడా ఒకవేళ ఇలాంటి అనుభవాలు కూడా మీరు ప్రయాణం చేస్తున్నారేమో. నీ జీవితంలో ప్రభువుని నమ్ముకొని, ప్రభువుని ఆశ్రయించి ఇంతకాలంగా ప్రభువుని వెంబడిస్తున్నావు, ప్రభువుని సేవిస్తున్నావు, ప్రభువుని స్తుతిస్తున్నావు. ఇలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నటువంటి ఈ క్రమంలో నీ జీవితంలో చాలా ఒత్తిడి నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. చాలా సమస్యల గుండా నీ జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఉండు. ఎన్నో బంధకాల చేత నువ్వు బంధించబడి వేదన పడుతున్నటువంటి అనుభవంలో విడుదల చేయగలిగినటువంటి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ కూర్చుంటూ ఈరోజు ఈ ప్రత్యేకమైన కూడికు, ఈ విడుదల అభిషేక కూడికలో, ఈ ప్రత్యేకమైన దినంలో దేవుడు ఖచ్చితంగా నా పరిస్థితుల నుంచి విడిపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినటువంటి నిన్ను దేవుడు నిశ్చయంగా ఈ దినం విడుదల కలుగు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు మీ బ్రతుకుల్లో ఓ మహిమ కలిగిన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆక్రంద విన్నటువంటి దేవుడు తన బ్రతుకులో ఘనకార్యాలు జరిగించి దావీదును విడిపించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడే మాట 146వ కీర్తన 7వ చరణాన్ని కూడా చదివితే, న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి
యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంతకాలం నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలు విన్న దేవుడు ఈ రోజున బంధించబడిన వారిని విడుదల చేసే దేవునిగా దిగి వచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహింపరుద్దాం. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నీ భారము నుంచి, నీ వేదన నుంచి, నీ దుఃఖ దినములన్నిటి నుంచి ఒక సంపూర్ణమైన విడుదల ఈ మధ్యాహ్న కాల వేళ అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ఈ చదవబడిన 2 మాటల్లో ఒకటి, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు నాకు విడుదల ప్రసాదించు అని. రెండవ మాటగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు తనకు విడుదల అనుగ్రహించాడు. ఈ 2 మాటలు మనకేం నేర్పుతాయనంటే, మొదటగా మన దేవుడు మనం చేసిన ప్రార్థనలు ఆలకించగలిగినటువంటి దేవుడు, విడుదలను ప్రసాదించగలిగినటువంటి దేవుడు. మనం ప్రార్థన చేస్తున్నాం, దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు తనను విడిపించాడు. అలాగే ఈ రోజున దేవుని ప్రజలారా, మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నాకు ఈ పరిస్థితుల్లో నుంచి విడుదల కలుగజేయమని. దేవుడు కూడా విడుదల ప్రసాదించే దేవునిగానే ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున కొద్ది మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఎవరికి ఎప్పుడు ఆయన విడుదల కలుగు చేస్తాడు, ఈ విషయాన్ని మీరు బాగా ఈ దినం మనం ధ్యానం చేస్తాం. వినుటకు సిద్ధ మనసు ఆత్మదేవుడు మనందరి మీద కుమ్మరించునుగాక. మనందరి ఆశ విడుదల పొందాలని, దేవుడు కూడా విడుదల కలుగు చేయాలని. అయితే ఆ విడుదల మనకి ఎప్పుడు కలుగుతుంది అయ్యానంటే, దయచేసి చదువుతాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మరియు నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఆలకించాలి. మనం విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆశపడుతున్న దేవుడు కూడా విడుదల అనుగ్రహించగల దేవుడు. అయితే ఓకే వద్దు పర్లేదు, తీస్తే చాలా ఉపకారంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇక జాగ్రత్తగా ఆలకిద్దాం. ఈ చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలు దేవుని ప్రజలే సుమారుగా ఒక 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో ఉండి వారి జీవితంలో వారి పైనటువంటి ఐగుప్తీయులు, ఫరో వారిని పెడుతున్నటువంటి ఇబ్బందులు బట్టి, ఆ వెట్టి చాకరీని బట్టి వారు దేవునికి మొరపెట్టారట, దేవుని ఎదుట మూలుగులేడారట. అయితే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆ మూలుగులు విన్న దేవుడు, ఆయన హోరేబు పర్వతం పైకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి జీవితంలో ఎదురైనటువంటి ఆ పరిస్థితిని బట్టి వారు మూలుగులేడారని, వారు మొరపెట్టారని దేవుని వాక్యం చెబుతుంది. ఆ మొరను విన్న దేవుడు వారిని దాటిపోక, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు కనుక వారిని విడిపించడానికి హోరేబులోనికి దిగి వచ్చి వారిని విడిపించడానికి ఒక విమోచన కర్తగా మోషేను పంపిస్తున్న సందర్భంలో మాట్లాడిన మాట. దేవుని ప్రజలారా, మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషేతో మాట్లాడి మోషేను పంపించి ఫరోతో వ్యాజ్యమాడి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి చివరికి నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము ద్వారా వారికి ఒక గొప్ప విమోచన, విడుదల కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున మీతో నేను చెప్పాలనుకున్న మాట, ఆత్మదేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాట. ఈనాడు అనేకుల జీవితాల్లో ఫరో చేతి కింద అణపబట్టినట్లుగా అనేకులు, వాస్తవంగా చూస్తే జనసంఖ్యను బట్టి కనుక మనం చూస్తే ఐగుప్తీయుల కంటే హెబ్రీయులైనటువంటి ఇశ్రాయేల్లో జనసంఖ్య ఎక్కువగా ఉండిద్ది. దానికోసమే కుట్ర జరిగింది, దానికోసమే పుట్టిన మగబిడ్డలను చంపాలనుకున్నారు. అయితే వాస్తవంగా చూస్తే, జనసంఖ్య పరంగా చూస్తే వీళ్ళు బలవంతులే, కానీ వీళ్ళని బంధించిన వాడు ఒక బలవంతుడు. అయితే ఆ బంధకాల బట్టి వీళ్ళు విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని ప్రజలారా, ఈనాడు మన జీవితాల్లో కూడా
చాలామంది పైకి చాలా బలవంతులు. ఎలాగయ్యానంటే వాళ్ళ చదువు విషయంలో వాళ్ళు అద్భుతంగా చదవగలిగిన వారు, చదివే విషయంలో బలవంతులే, ఆర్థికంగా బలవంతులే, జ్ఞానపరంగా బలవంతులే, మరొక మాట చెప్పాలంటే అధికారపరంగా కూడా బలవంతులే. ఈ విధంగా అనేక విషయాల్లో బలవంతులుగా ఉన్నటువంటి వారు కొన్ని వ్యసనాలు అనేటువంటి ఈ పాపపు సంబంధమైనటువంటి కాడి కింద అనేకులు బంధించబడి ఉన్నారు. అనేకులు మనం చూస్తాం, వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారంటే అసలు వాళ్ళ షర్టు నలగదు, అట్లా వెళ్ళిపోతారు. డ్యూటీ దిగొచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహారం మామూలుగా ఉండదు. ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు, నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు అందరు చూస్తే అబ్బో అసలు సామాన్యుడు కాదే మనోడు అని అనుకుంటారు. డ్యూటీ దిగిన తర్వాత డిపోలో ఓ మంచి ఉద్యోగం చేస్తాడు ఆయన. డిఎం గారు ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళేటువంటి ఆ గేటు దగ్గరే, ఆ వాకిల దగ్గరే తాగి పడిపోతాడట డ్యూటీ దిగిన తర్వాత. అలాంటి బతుకయ్యా నాది. అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువే నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించారు. చాలామంది నన్ను మార్చడానికి ప్రయత్నించారు. అయితే దేవుడు నన్ను పట్టుకున్నాడు కనుక ఆయన రక్తం నన్ను విడిపించింది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఈనాడు చాలామంది చాలా విషయాల్లో బలవంతులుగా కనబడతారు, కానీ దుష్టుడైనటువంటి అపవాది వాని అధికారంలోనికి అనేక కుటుంబాలను తీసుకున్నాడు. ఆ కుటుంబాలని వాడు బంధించాడు, వ్యసనాల్లో బంధించాడు, పాపాల్లో బంధించాడు. 10 మందికి తీర్పు తీర్చగలిగిన వాడు కూడా అపవిత్రమైన సంబంధాల్లో బంధించబడ్డాడు. వాడు ఒక న్యాయస్థానంలో నిలబడి ప్రజలకు న్యాయం తీర్చగలిగిన పరిస్థితుల్లో ఉన్నా, కానీ ఇతగాడు మాత్రం తన స్వతహాగా కొన్ని బంధకాల్లో బంధించబడ్డాడు. ఈ విధంగా సమాజంలో బలవంతులుగా కనబడుతున్న వారు వాడిని బంధించిన వాడిని బట్టి వారు అలాగను విడుదల పొందలేని వారిగా బ్రతికేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలారా, ఈనాడు అనేక కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేకుండా, అసలు ఇశ్రాయేలుకు దేవుడు నియమించినటువంటి దేశం ఆ దేశం కాదు. వాళ్ళు నియమించిన దేశం కనాను. అది పాలు తేలు ప్రవహించేటువంటి దేశం, అంటే చాలా సర్వ సమృద్ధి కలిగినటువంటి దేశం. ఆ దేశానికి వెళ్ళవలసిన వారు ఫరో చేతి కిందకి చిక్కారు. కారణం ఏంటయ్యానంటే, ఓ 400 సంవత్సరాల క్రితం కడుపు నింపుకోవటం కోసం ఆ చోటకు చేరి ఆ పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళలేకపోయారు. మీకు విషయం తెలుసా? ఈనాడు వ్యసనాలకు బానిసలైన వాళ్ళందరూ కూడా ఒకనాడు సరదాగా అలవాటు పెట్టినోళ్ళే, సరదాగా అలవాట్లని ప్రారంభించారు. కానీ దాన్ని హేతువు చేసుకొని, దాన్ని ఆధారం చేసుకొని ఈనాడు అనేకులు దాంట్లో బంధించబడ్డారు. సరదాగా వ్యసనాలకు అలవాటు పడ్డారు. యవన బిడ్డలతో సహా సరదాగా ఫోన్కు అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు. వాస్తవికంగా వాళ్ళ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి భవిష్యత్తు చాలా గొప్పది. దేవుని ప్రజలారా, మీ అందరి జీవితాలకు వచ్చిన దేవుని సంకల్పం గొప్పది. అసలు మీరు ఇలాగ ఉండాల్సిన వాళ్ళు కాదు, అసలు ఈ స్థితిలో మీరు ఉండాల్సిన వాళ్ళు కాదు. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన స్థానం గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇంకా ఈ స్థితిలో నువ్వు ఎందుకున్నావంటే, నువ్వు సరదాగా ప్రారంభించినటువంటి వ్యసనాలు, నువ్వు సరదాగా ప్రారంభించినటువంటి పాపం, ఆ పాపాన్ని హేతువు చేసుకొని పాపానికి జనకుడైనటువంటి అపవాది నిన్ను పరిపాలిస్తూ వాని అధికారం క్రింద నిన్ను అలాగ పట్టుకొని ఉన్నాడు. ఈరోజున దేవుని ప్రజలారా, దేవుడు ఆ అధికారం నుంచి, ఆ చీకటి సంబంధమైన అధికారం నుంచి, ఆ అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదలను ప్రకటించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ విడుదల ఎలాగ దొరికిద్దయ్యానంటే, ఇక్కడ రాయబడినట్లుగా ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారయ్యానంటే, వీరు వారికి కలిగినటువంటి శ్రమను గురించి మూలుగులీడారట, దేవునికి మొర్రపెట్టారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువా విడిపించు, ప్రభువా విడిపించు, ప్రభువా విడిపించు అని మాత్రమే కాదు, అసలు వాడు పడుతున్నటువంటి శ్రమ వాళ్ళకి అర్థమైపోయింది. మనమేంటి, అసలు ఈ స్థితిలో ఉండిపోవటం ఏంటి, మన పితలకు దేవుడు చేసిన ప్రమాణాలు ఏంటి, నిబంధనలు ఏంటి, మనం ఇలా ఉండిపోయామేంటి, మనం ఎలాంటి దేవుని కలిగి ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించి ఆ పరిస్థితిని బట్టి మనోదుఖము కలిగిన వారై దేవుని ప్రజలారా, దేవునికి వారు మొరపెట్టారు. అలాగ మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను పంపించి వారందరికీ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఇచ్చి,
అందులోంచి వారిని విడిపించడానికి వారి మూలుగులు ఒక కారణమైతే, వారిని ఆ చోటు నుంచి విడిపించడానికి దేవుని ప్రజలారా పస్కా గొర్రె పిల్ల రక్తం అవసరమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల బ్రతుకులు మీ కొరకు సిద్ధపరిచిన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను అందకుండా నిన్ను పాపంలో బంధించినటువంటి ఆ బంధకాలు ఎప్పుడు తొలగిపోతాయి తెలుసా? మొదట నీ పాపపు జీవితాన్ని గురించిన పశ్చాత్తాపం నీకు కలగాలి. అది నీకు కలగాలి మొదట. ఆ తర్వాత మిగిలినవన్నీ, ఆ పాపపు సంబంధమైనటువంటి వాటిని గురించి నేను ఈ స్థితిలో ఉన్నాను అని నువ్వు గ్రహించి దాని గురించి నువ్వు పశ్చాత్తాపడితే, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేసింది. ఆ మారు మనసు నువ్వు కలుగు తరివిన తర్వాత దాని విషయమై దేవునికి ప్రార్థన చేసి, ఆనాడు వారిని విడిపించడానికి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తం చెందించబడింది. ఆ చెందించబడినటువంటి ఆ గృహంలో వారు ఉన్నప్పుడు సంహారకులు వాళ్ళని దాటిపోయి వీరు కాపాడబడ్డారు, వీరు రక్షించబడ్డారు, వీరికి ఐగుప్తుల నుంచి విడుదల దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు అనబడిన మన పస్కా పశువు వధించబడ్డాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యవనస్తుడా నీ పాపం కొరకు, యవనస్తురాలా నీ పాపం కోసం, ఈ చోట కూడి వచ్చిన నీ నా పాపముల కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఉన్నతమైనటువంటి ఆ మహిమ కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాల్లోనికి వెళ్లకుండా మనల్ని బంధించినటువంటి ఆ పాపపు శృంఖలాల నుంచి విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం నిర్దోషమైన గొర్రె పిల్లగా యేసు ప్రభు వధించబడ్డాడు. ఆయన యవ్వన కాలపు రక్తాన్ని ప్రోక్షించబడింది, చెందించబడింది. ఆ రక్తమును ఈ మధ్యాహ్న కాల వేళ నువ్వు ఆశ్రయించగలిగితే నిశ్చయముగా నిన్ను బంధించి ఏ పాపాన్ని అవకాశంగా తీసుకొని బంధించాడో ఆ అపవాదిని దేవుడు ఓడించి వాడి చేతిలోంచి నీ కుటుంబాన్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విడుదల కలగాలి, విడుదల కలగాలి, విడుదల కలగాలని 100 సార్లు అరిసి గీపెడితే రాదు. నీ పాపపు స్థితిని గమనించి నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు పశ్చాత్తాపడి ప్రభువా ఇందులోంచి నన్ను విడిపించమని నువ్వు ఏడవాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆయన రక్తమును ఆశ్రయిస్తే ఆ రక్తం నిన్ను నిర్దోషిగా మార్చి నీతిమంతులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఈ పాపపు సంబంధమైన అనుభవాల్లో నుంచి ఒక గొప్ప విడుదల కలుగుతుంది. దేవుని ప్రజలారా, ఈ విడుదల కూడికకు పదండి. ఈ కూడికలో పాల్గొంటే దేవుడు విడుదలిస్తాడంట అనే ఆశతో వచ్చావు కదా, నీ ఆశ తృప్తిపరచడానికి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అయితే మొదట నీ పాప విషయమై పశ్చాత్తాపడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య రక్తాన్ని ఆశ్రయించు. ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే ఖచ్చితంగా నీకు ఒక విడుదల కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ప్రయాణాన్ని దేవుని మార్గం వైపుగా నువ్వు కొనసాగిస్తావు. అలాంటి విడుదలను ఇంకా దేవుని ప్రజలారా, నీ జీవితంలో నీ భవిష్యత్తును గురించి ఎంతో దిగులు పడుతున్నావేమో నువ్వు, నేను ఒక మాట అంటాను, దిగులు పడమాక. నీ భవిష్యత్తుని దేవుడు గొప్పగా దీవించాలనుకుంటున్నాడు. అయితే నువ్వు బంధించబడ్డావే, ఆ బంధకాల నుంచి రోజులు బయటికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా యేసు రక్తంలో కడగబడకపోతే, మారు మనసు పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం దేవుని ప్రజలారా. ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు. ఆయన అవకాశం ఇస్తున్నప్పుడు, ఆయన విడుదలను కలుగు చేస్తున్నప్పుడు, ఆ విడుదల నువ్వు కోరకపోతే, దాని కొరకై నువ్వు సిద్ధపడకపోతే నీ బ్రతుకులో విడుదల కలగదు. నువ్వు 100 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినా కలగదు. నీ పాపల నుంచి బయటకు రాకపోతే, ఇంకా మార్పు చెందకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే ఈరోజు నాకు తీర్మానం చేసుకో. ప్రభువా, నా పాపపు స్థితిని గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, విడిపించు అని నువ్వు అడగగలిగితే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించ చేయగలిగితే దేవుడు విడుదల చేస్తాడు. ఇది మర్చిపోయారు. ఇది మర్చిపోయి విడుదల 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 రిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దీనికి అలవాటు పడిపోయారు. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి మొదట నీ పాపల నుంచి బయటికి రా. దేవుడు నిన్ను ఆ చెర నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా అని రాసిన పాటలో ఓ అద్భుతమైన విషయం ఉంది. దేవుడు తన ప్రజలను విడిపిస్తే వారి భుజముల నుంచి బరువును దించగా ఆయన మోత గంపలను ఎత్తకుండా వారిని విడిపించాడట. స్తోత్రం. హల్లెలూయా. నేను దాన్ని చూసినప్పుడు సంతోషించా. కాబట్టి మొదటిగా మనకు విడుదల ఎప్పుడు కలిగి చెప్పండి? మన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి యేసు రక్తమును ఆశ్రయిస్తే అప్పుడు మనకు విడుదల కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా లూకా సువార్త 13వ అధ్యాయం
10-13 లూకాసు వార్త 13వ అధ్యాయం 10-13. విశ్రాంతి దినమున బోధించుచున్నప్పుడు ఒక స్త్రీ అచ్చట ఉండిను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును లేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచి ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించాలి. రెండవదిగా ఇక్కడ యేసు ప్రభు ఒక ఆమెకు విడుదలనిచ్చాడు. ఆమెకున్న బలహీనత అంటే 19 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలండి? 19 సంవత్సరాల నుంచి బలహీనపరుచు. 18 అంతేనా? మంచిది, మీరు గొప్పవాళ్ళు. మంచిది. ఈ 18 సంవత్సరాల నుంచి ఓ మోస్ట్ సీనియర్ కావచ్చేమో, అద్భుతంగా ఈమె తన బ్రతుకులో ఓ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు సమాజ మందిరంలోకి వచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి దేవుని ప్రజల సమాజ మందిరంలో సమకూర్చబడేవారు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ సమాజ మందిరంలో ఒక రోజున ఓ విశ్రాంతి దినాన యేసు ప్రభు ఆ కోటికి వచ్చాడు. ఆ కూడికి వచ్చినప్పుడు ఆ కూడికలో ఈ స్త్రీ ఉంది. అన్ని సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. చక్కగా నిలబడలేదు. ఆ నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అయితే నేరుగా యేసయ్య కనుదృష్టి ఆమె మీదకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఆమెను పిలిచాడు. అమ్మా అని పిలిచి, నీ బలహీనతలోంచి నువ్వు విడుదల పొందావు అని ఆయన చెయ్యి చాపగా ఆమె లేచి నిలబడింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఈ 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ బలహీనపరిచేటువంటి ఈ దురాత్మ చేత బాధించబడుతోంది. కొన్ని దురాత్మలు బయట కనపడతాయి, కొన్ని దురాత్మలు బయట కనబడవు. బైబిల్లో దీనికి చాలా రుజువులు ఉన్నాయి. దేనికంటే అన్ని బలహీనతలు శరీర బలహీనతలు కాదు. కొన్ని బలహీనతలు దురాత్మ చేత కలిగినటువంటి బలహీనతలు. దేని ద్వారా? దురాత్మల చేత కలిగిన బలహీనతలు. ఆ బలహీనతలు వారి జీవితంలో అనారోగ్యాలను కలుగు చేస్తూ వచ్చాయి. మనం బాగా గమనించినట్లయితే ఇలాంటి విషయాలు కోకొల్లలుగా బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఈరోజు నేనేమంటానంటే, చాలామంది జీవితాల్లో అనారోగ్యాల చేత బంధించబడ్డారు వాళ్ళు. కొంతమంది బ్రతుకుల్లో చక్కగా జీవితంలో నిలబడలేనటువంటి పరిస్థితులు, యవనస్తులు వారి భవిష్యత్తులో చక్కగా దేవుని కొరకు నిలబడలేని పరిస్థితులు, కుటుంబం కోసం నిలబడలేనటువంటి పరిస్థితులు. దీనంతటి కారణం ఏంటంటే, బలహీనపరిచేటువంటి ఒక ఆత్మ వాళ్ళని పట్టుకుంది. ఏ ఆత్మ పట్టుకుంది? బలహీనపరిచే ఆత్మ పట్టుకుంది. ఓ తండ్రి ఓ కుమారుని తీసుకుని వచ్చినప్పుడు కూడా వానికి కలిగినటువంటి వ్యాధికి కారణం, వాడు నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పట్టడానికి కారణం ఏంటంటే వాడికి పట్టిన దయ్యమే. కనాను స్త్రీ కూడా తన కుమార్తె విషయమై అదే అడిగింది యేసు ప్రభుని, అయ్యా, నా కుమార్తె దయ్యం పెట్టుంది, దయచేసి నాకు సహాయం చేయి, ఆ బిడ్డకు విడుదల దయచేయి అని దేవునికి ప్రార్థన చేసింది. ఈరోజు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని ప్రజలారా. దేవుడు నిశ్చయంగా ఈనాడు చాలా కుటుంబాల్లో వీటి నుంచి విడుదల కలగాలి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు వారు రకరకాల బలహీనతల చేత వాళ్ళు బాధించబడతా ఉన్నారు. ఆ బలహీనపరుచు ఆత్మ పట్టబడి ఉంది వాళ్ళకే. యవనస్తులకేమో అదొక విధమైన దయ్యం పట్టిద్ది. ఆ దయ్యం ఎలాంటి దయ్యం అంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రాంతానికి వచ్చినప్పుడు, గెరాసేనుల ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఊరి చివర ఉన్నాడట. ఏడున్నాడట? ఊరి చివర సమాధుల్లో ఉన్నాడట. కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాలు రాత్రుల పూట ప్రయాణం చేస్తూ వస్తుంటే సమాధులు లైట్లు వెలుగుతూ ఉంటాయి, ఊరి చివర లైట్లు వెలుగుతూ ఉంటాయి, చిన్న చిన్న లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఏందా వ్యవహారం అంటే, మందు బ్యాచ్ కూర్చొని ఉండిద్దాడ, మందు బ్యాచ్ కూర్చొని ఉండిద్ది. ఆ చీకట్లో సమాజానికి వెలుపుట ఉంటారు. తల్లిదండ్రులు మంచి ఇల్లు కట్టితే ఇంట్లో ఉండటానికి వాళ్ళు ఇష్టపడరు. సమాజం వెలుపుట, పాల వెలుపుట ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారు. కారణం ఏంటయ్యానంటే, వాడికి ఒక దయ్యం పట్టింది. ఏం పట్టింది?
అదే తాగుబోతు దెయ్యం పట్టిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? కొంతమంది యవనస్తురాలు కూడా ఒక దెయ్యం పట్టింది. మీరందరూ మంచోళ్ళే, నేను మిమ్మల్ని గురించి అంటలా. చాలా చోట్ల ఈ కనాను స్త్రీ కనుక బతిలాడినట్లుగా అనేకులు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, ఏందో మా అమ్మాయి మా మాట వింటలేదు పాస్టర్ గారు, అసలు మా అబ్బాయి మా మాట వింటలేదు పాస్టర్ గారు అని అంటారు. వాడు మారిపోయాడు అని అంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఒక ఆత్మ పట్టింది. ఆ ఆత్మ నీకు లోబడేటట్టుగా చేయదు. ఒకప్పుడు విధేయత కలిగిన వారే, కానీ వయసు పెరుగుతున్న కొలది వాళ్ళలో ఒక ఆత్మ పనిచేస్తూ ఉంది. కనాను స్త్రీ గుర్తుపట్టింది, నా కూతురికి దెయ్యం పట్టింది అని. హల్లెలూయా. కొంతమంది తల్లులకి ఇంకా తెలియట్లా నా కూతురికి దెయ్యం పట్టిందని. వీళ్ళు అనుకుంటారు, మా అమ్మాయి మనసు ఎవరో మార్చేశారు పాస్టర్ గారు. ఊరుకో, ఇంక రెండో పనే లేదు. మీ అబ్బాయి మనసు మార్చడానికి ఇంక మీ కొడుకు పెద్ద కలెక్టర్ అయిపోయి జిల్లాను మొత్తం ఏలేస్తాడని ఏదో చేపిస్తారు నీకు. నీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి దెయ్యం పట్టింది. ఏం పట్టింది? మరి దెయ్యం పట్టక ఏం చేసింది? ఇటు తిరిగేది సమాధుల్లో కదా, వీడు తిరిగేది రోడ్ల ఎమిటి కదా, వీడు తిరిగేది జాతరల దగ్గర కదా, డ్యాన్స్ పార్టీల దగ్గర కదా. పట్టకేం చేసిద్ది? ఖచ్చితంగా పట్టిద్ది. నువ్వు అనుకుంటా ఎవరో చేపించారు, ఎవరేం చేపించలా. ఆ కనాను కుమార్తె, ఆ కనాను స్త్రీ కుమార్తె దయ్యం బట్టి తన పరిస్థితులు దారుణంగా ఉండి అర్ధనగ్నంగా బతికేస్తా ఉంది. కొంతమందికి చెల్లెమ్మలకి ఈ దయ్యం పట్టేసింది, అది వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు అది ఫ్యాషన్ అనుకుంటున్నారు. అది ఫ్యాషన్ కాదు. ఆ సాతాను వాళ్ళకి అట్ట బట్టి, ఆ దురాత్మ బట్టి అర్ధనగ్నంగా తిరగటానికి ఇష్టపడుతున్నారు. ఆ రోజుల్లో ఏమైనా ప్యాంట్ ఏమైనా పొట్టి అయినా కానీ అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. అది రిటర్న్ ఇచ్చిందాక ఒప్పుకునేవాళ్ళే కాదు, అది ఖచ్చితంగా ఇచ్చేసేయాలని అంటారు. ఈ రోజుల్లో ఎంత తక్కువగా ఉంటే అంత ఫ్యాషన్. యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. ఎంత బిర్రుగా ఉంటే అంత ఫ్యాషన్. యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. నీకు తెలియట్లేదు, దయ్యం పట్టింది. యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. ఆ దయ్యం వదిలితే కానీ భవిష్యత్తులో బాగుపడవు. ఇది వీళ్ళకున్న దయ్యం. మీకు మాట చెప్తాను వీరంటే, పెద్దోళ్ళకి పెట్టిన దయ్యం ఏంటో తెలుసా? ఇక వాళ్ళు వంగిపోయే ఉంటారు. ఏంది? ఏమి పట్టిన దయ్యం? విశ్వాసులకు పెట్టే దయ్యం ఏంటో తెలుసా? వీళ్ళు భూ సంబంధమైన వాటిని వెతుకుతారు. ఇక భూ సంబంధమైన వాటిని వెతుకుతారు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామని ఈ లోక సంబంధమైన వాటి మీదే దృష్టి. అదొక దయ్యం. అది లౌకిక ఆత్మ. అది భౌతిక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన ఆత్మ. ఆత్మ చేత నడిపించబడేవాడు పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టడు. ఏ కోటానికి వచ్చినా, అయ్యా మా అబ్బాయికి పెళ్ళి, మా అమ్మాయికి పెళ్ళి, మా అమ్మాయికి సంతానం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులయ్యా, ఇల్లయ్యా. బతికినంతకాలం ఇలాగ బతికెత్తే పరలోక రాజ్యం కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తావు? నువ్వు ధనవంతుల్లాగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తావా? అక్కడ ప్రార్థనలు చెల్లుబాటు ఉండవు. యేసు రక్తం విజయం. హల్లెలూయా. ఇక్కడంతా ఆయన ఏ వెతికాడంటే సుఖంగా బతకడాన్నే వెతికాడు. తనకిష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి వెతికాడు. అయ్యా ఏంది వ్యవహారం అంటే, ఏముంది, ఎన్నాళ్ళు బతుకుతాం మనకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు అసలే తెలియదు. కాబట్టి బతికినంత కాలం అనుభవించటమే. ఏందట? అనుభవించటమే. పోతే మళ్ళీ రాదు. ఏంటిది? యవ్వనం. అనుభవించు. భూ సంబంధమైన వాటి మీద ఇంకా దృష్టి పెట్టే అనుభవాలు, ఈ భూ సంబంధమైన వాటిని ఇంకా వెతికే అనుభవం. ఏ రోజు కూడా వాళ్ళ బ్రతుకులో దేవుని గురించిన ఆలోచనలు ఉండవు, దేవుని గురించిన తలంపులు ఉండవు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టమని పాస్ గారిని గీ పెట్టే, అమ్మో ఆ వెనకున్నామని ఒకసారి చూడు, నిద్రపోతుంది నా తల్లే, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో కూర్చుని ఏ రోజున ప్రభువా ఇది శాశ్వతమైంది కాదు కదయ్యా, పరలోక రాజ్యాన్ని గురించి ఆ చేరే భాగ్యాన్ని నాకేమో నేను ప్రార్థన చేసావా? ఉపవాస ప్రార్థన ఇంట్లో పెట్టినా కానీ ఇంకా ఈ లోక సంబంధమైన గొడవ తప్పితే ఇంకో గొడవే లేదు నీకు. 80 ఏళ్ళు వచ్చినా కూడా మోకాళ్ళ నొప్పులయ్యా, మోకాళ్ళ నొప్పులు రాకేమొస్తాయి?
నేనేమంటానంటే దేవుని ప్రజలారా, విశ్వాసులకు పట్టిన దయ్యాలు ఇవే. పరలోక రాజ్యం మీద దృష్టి లేకుండా, దేవుని చిత్తాన్ని గురించిన దృష్టి లేకుండా, ఈ భూ సంబంధమైన వాటి మీదే దృష్టి పెట్టడం. ఏంది పాస్టర్ గారు నువ్వు మాట్లాడేది? అంటే యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన శ్రమలను అనుభవించాలా, శోధనలో ఉండాలా, దారిద్రపు జీవితం దీవించాలా? దేవుడు అలాగ అనలేదే. ముందు పరలోకాన్ని వెతుకు, వాటితో పాటు ఇవి కూడా మీకు అనుగ్రహించబడతాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఏంది? వాటితో పాటు ఇవి అనుగ్రహించబడతాయి. దేవుని ప్రజలారి జాగ్రత్తగా ఆలకించాలి. ఈరోజు నేనంటాను, ఈ దయ్యం పోవాలి అనంటే, కనాను స్త్రీ యేసయ్యని వెంబడించింది చూసావా? విశ్వాసంతో వెంబడించింది చూసావా? యేసయ్య తన విశ్వాసం ఎలాంటిదో పరీక్షించాలనుకున్నాడు, కానీ ఆమె విశ్వాసం గొప్పది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు విడుదల చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ 18 ఏళ్ల నుంచి నడువు వంగిపోయినటువంటి స్త్రీ, ఆమెకు విడుదల ఎప్పుడు దొరికిందో తెలుసా? సమాజం వెలుపులుంటే కాదు, సమాజ మందిరంలో ఉంటే. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కనుదృష్టిలోనికి రాగలిగిన అనుభవం, దేవుని ఎదుటికి రాగలిగిన అనుభవం నీకు ఉండాలి. ఆ అనుభవంలో కనుక నువ్వు ఉంటే, ఈ రోజు కాబట్టి రేపైన దేవుడు నీకు విడుదలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాధలతో బాధపడుతున్నా. వద్దా ఈ భక్తి వద్దు, ఏమొద్దు, అడుబాదం ఇటుబాదం, ఇక్కడ యేసయ్య దగ్గర విడుదల లేదు అని అనుకోవాలా. నేను అంటాను దేవుని ప్రజలారా, 18 సంవత్సరాల నుంచి కనిపెడతానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ రోజైనా నన్ను దర్శించకపోతాడా? దేవుడు ఈ రోజైనా సరే నా బ్రతుకులు విడుదల ఇవ్వకపోతాడని విశ్వాసంతో కనిపెట్టుకుంది. హల్లెలూయా. ప్రేమని దేవుని ప్రజలారా, విశ్వాసంతో కనిపెట్టుకున్న వారిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు నువ్వు అనుభవిస్తున్నటువంటి శారీరక రుగ్మతలే కావచ్చు, అది ఆత్మ సంబంధమైన వ్యాధి కావచ్చు, అది నీ భవిష్యత్తును, నీ బిడ్డల భవిష్యత్తును పాడు చేసే పరిస్థితులు కావచ్చు, అందులోంచి నీకు ఒక విడుదల కలగాలి అని అంటే, దేవుడే దిగిరాగలిగినటువంటి దేవుని మందిరంలో నువ్వు కనిపెట్టుకొని బతకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాసుని చేతి వైపు దాసుడు అడిగింది ఇచ్చేంత వరకు ఎలాగ కనిపెట్టుకొని ఉంటాడో, యజమానురాలి చేతి తట్టు ఆ దాసురాలు ఎలాగ కనిపెట్టుకొని ఉంటుందో, అలాగ దేవుడు నీ జీవితంలో ఆ కార్యం జరిగించేంత వరకు నమ్మదగిన దేవునికి దగ్గర మనం కనిపెట్టుకొని ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. అట్లా కాదని నయోములాగే వెళ్ళిపోయావే అనుకో, కరువు నుంచి విడుదల పొందా అనుకుంది. కరువు నుంచి విడుదల పొంది కనగానే కడుపు కోత ఎక్కువైంది. దానికి అర్థమైందా? కడుపు నిండింది, కడుపు కోత ఎక్కువైంది, భర్త బిడ్డలను కోల్పోయింది. ప్రియమైన దేవుని ప్రజలారా, నేను మీకు ఒక మాట చెప్తున్నా, ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు దర్శించేది బెత్లెహేమునే కానీ మోయాబును కాదు. హల్లెలూయా. విడిపించగలిగిన దేవుని సన్నిధి దిగిరాగలిగిన దేవుని మందిరంలో కనిపెట్టుకొనుండు. దేవుడు దర్శించే చోట అదే, దేవుడు కోరిన స్థానం అదే, దేవుని మహిమ నివసించే స్థలం అదే. నీ విశ్వాస యోగ్యతను బట్టి తగిన సమయంలో దేవుడు నీ బ్రతుకులో గొప్ప విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. ఆచరణం కూడా ఉంది. పాట నా చేత కాదు, ఒక్కసారి విన్నాను కాబట్టి నేను పాడలేను, కానీ తర్వాత మనం వింటాం. దేవునికి స్తోత్రం. టైం లేదు. ఏసు రక్తమే చెయ్యి. హల్లెలూయా. అన్న అద్భుతంగా పాడగలడు, నాకు అర్థమైంది. అయితే నాకు ఉన్న సమయం తక్కువ కాబట్టి దేవుని ప్రజలారా, మనం విడుదల కోరుతున్నాం. దేవుడు విడుదలనిస్తాడు. ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మన జీవితంలో కూడా పాపం విషయమై పశ్చాత్తాపడి యేసు రక్తాన్ని ఆశ్రయిద్దాం. రెండవదిగా, నీ జీవితంలో ఉన్న అనారోగ్యాలకి, సాతాను బంధకాలకి ఒక విడుదల కలగాలి అని అంటే దేవుని ప్రజలారా, విశ్వాసంతో దేవుని పాదాలను కనిపెట్టుకొని బతుకు. హల్లెలూయా. అలాగా కనిపెట్టుకున్నటువంటి వారి జీవితాలు నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. సృష్టికర్తవు నీవేనని, కొంచెం ఎఫెక్ట్ అన్న పాట వరకే, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, సృష్టికర్త
స్వస్థతవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు వేరని. పాడదాం. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు వేరని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుడు విడిపించగలడు, నీకున్న అనారోగ్యాల నుంచి విడిపించగలడు. అయితే కనాను స్త్రీలాగా పట్టువదలకు నువ్వు ప్రార్థించగలగాలి. ఈనాడు జరుగుతున్నటువంటి పొరపాటు ఏంటంటే, అక్క ఎక్కడ పోతున్నావు? ప్రార్థనకు అక్క. ప్రార్థనకి వెళ్ళే పేరే కానీ ప్రార్థన మాత్రం లేదు, ప్రార్థనే లేదు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, నాబోటోడు కూడా ప్రార్థన గురించి గంట ప్రసంగించగలడు కానీ మోకరించి ఒక అరగంట కూడా ప్రార్థించలేని దౌర్భాగ్య పరిస్థితులు కూడా వచ్చాయి. దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే, ఇదందరం మన బలహీనతని మనం ఒప్పుకోవాలంతే. ఖచ్చితంగా మన జీవితాల్లో దురాత్మ శక్తుల ప్రభావం నుంచి కానీ, ఈ దేహ సంబంధమైన అనారోగ్యాల నుంచి కానీ విడిపించగల దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎవరికైనా చెబుతావు, ఎన్నో హాస్పిటల్కి తిరిగామమ్మా, ఆరోగ్యం కలగలేదు. మందిరానికి వచ్చే గేట్ ఆఫ్ హెవెన్ అన్న రెవెన్ ఉంటాడు, అద్భుతంగా ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, సంఘలోళ్ళు భారంగా ప్రార్థన చేస్తారు, దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు. అంటే బయట వాళ్ళకైతే పని చేసిద్దా, నీకు పని చేయదా? బయట వాళ్ళకైతే బాగానే చెబుతావు, నువ్వు మాత్రం ప్రార్థన చెయ్యు. అసలు నీ ప్రార్థన చాలా చాలా అద్భుతంగా ఉండిద్ది. ఒక 2 మాటలు ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థనకు వెంటనే కార్యం జరగలేదు అని అనుకో, ఆ పక్క విశ్వాసిని అడుగుతావు, ఏందో దేవుడు నా ప్రార్థన వింటట్లేదమ్మే అన్నాడు. ఇదిగో అవన్నీ కాదు కానీ ఆ సెంటర్లో అక్కడ ఉంటాడు, ఒక అంతరం వేసేస్తాడు, ఒక అంతరం వేసేస్తాడు. ఓ ఇంక తిరుగులేదు నీకో అని మాట్లాడితే నిజమేనక్క అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడేం పాస్టర్ గారు, అయ్యా పాస్టర్ అయ్యా బాగా ప్రార్థన చెయ్యయ్యా అని అంటారు. ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి మీకోసమే ప్రార్థన చేస్తాం, ప్రార్థనలకు రండి అంటే రారో, సో బిజీ అంటారు, రారో. కానీ వారి పరిస్థితులు అనారోగ్యంతో అలాగ బాధపడతాయినా కానీ అటు ఇటు తిరుగుతారు, ఆ ప్రార్థనలకు రారో. ఎంత ఖర్చు పెట్టని ఎంత దూరమైనా వెళ్ళిపోయి వేసుకొని వస్తారు, అంతరం వేసుకొని వస్తారు. అట్టి దుర్మార్గం నశించునుగాక. హల్లెలూయా. ప్రార్థన కొత్త కూడా నల్లతాళ్ళు కట్టుకొని వస్తారు దూడల్లాగా, ఏజు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. మా ఊర్లో దూడలు కడతారు, ఊరు అది ఉండేదే నల్లగా, మళ్ళీ దానికి నల్లతాడు కడతారు, ఆ ఎండుకల తాడు కడతారు. మధ్య బాగా ఎక్కువ అయిపోయింది అది. నేను ఒక మాట చెబుతాను, జాగ్రత్త వినండి, మీ హృదయంలో రాసుకోండి. నువ్వు చేతగానివాడైనంత మాత్రం నీ దేవుడు చేతగానివాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు చేతగానోడు అని ఒప్పుకో, దేవుడు చేతగానోడు కాదు. దేవుడు ఎప్పుడు చేతగానోడు కాదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునని సెలవిచ్చిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. విశ్వాసం ఉంచడమే నీ చేత కాదు, మోకరించి ప్రార్థన చేయడమే నీ చేత కాదు. నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఓ ప్రాంతానికి నన్ను పిలిచారు. ఏంటంటే చిన్న ప్రార్థన చేద్దుకు రండి పాస్టర్ గారు అన్నారు. నేను వెళ్ళా. ఒక 2-3 తీసుకుని వెళ్తే విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఒక యవనస్తురాలు ప్రెగ్నెంట్గా ఉంది. ఆమె దురాత్మ పట్టిన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ నాన్న ఎన్నో ప్రాంతాలకు తిప్పి వేలకు వేలు అంతరాలు వేయించాడు, వేలకు వేల రూపాయలు అంతరాలు వేయించాడు. తిరిగాడు, తెగ తిరిగాడు, ప్రయోజనం ఏం కలగల.
ఆ తర్వాత నన్ను పిలిచారు. నేను సేవకి వెళ్ళిన కొత్త రోజుల దేవుని కృప ఉందిలేండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే అని చెప్పి మనకు ప్రత్యేకమైన వరాలు టచ్ వ్యవహారాలు మనకేమి లేవు. ప్రార్థన చేయటం, యేసు రక్తమే చేయి, హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు. యేసు రక్తమే చేయి. ప్రభు చాలా గొప్ప కార్యాలు చేశాడు. అలాగన ప్రార్థన చేయటమే, యేసు రక్తమే చేయి. అయితే ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేసే ముందుగా అందరి చేత ప్రార్థనలు చేపిస్తాను. ఒక్కోళ్ళు అందరూ వచ్చారు చూడటానికి, చోద్యం చూడటానికి వచ్చారు. కొంతమందిని నేను ఇప్పటికి చాలా దెయ్యాలు వదిలిపెట్టాను. అలాగని నేను దెయ్యాల స్పెషలిస్ట్ నేను కాదు. దేవుని కృప, ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాయి, అది మనకేం తెలియదు అనమాట. అంత దేవుని దయ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ ఎందుకు వస్తారు? చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరో కనుక్కో, యాడ్ నుంచి వచ్చింది కనుక్కో. నువ్వు పోతావా సైతానా, నువ్వు పోతావా అని ఆ దెయ్యం బయటకు వచ్చినప్పుడు వస్తారు. ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అందరూ బయటికి పరిగెత్తారు. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు వస్తే ముందు వాళ్ళని కూడా కూర్చోబెడతా. ప్రార్థన చేయమంటే వాళ్ళ నాన్న ప్రార్థన చేయమన్నా. పాస్టర్ గారు ప్రార్థన నాకు రాదు పాస్టర్ గారు అన్నాడు. వేలకు వేలు ఖర్చు పెట్టి నీ ఊర్లు తిప్పేవరా నువ్వు? మీకు ఆ విషయం తెలిసి మీరు ఏమనుకోపోతే చెబుతా. ఆయన ఆ ఊర్లో సంఘానికి పెద్ద, ఆయన సంఘానికి పెద్ద. ఇందాక అన్నోళ్ళు అన్నట్టుగా ఎవడైనా రోగి అంటే సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. మనోడు వ్యవహారం లేదో, మ్యాటర్ తక్కువ, హడావిడి ఎక్కువ, యేసు రక్తమే చెయ్యి, హల్లెలూయా. అర్థమైందా? ఈ ప్రార్థనలు లేని వాళ్ళందరూ సంఘ పెద్దలు అయితే ఇట్టే తగలబడిద్ది అనమాట. ఈడే భయపడుతున్నాడు, ఇంక నూనె రాసి ఈడేం ప్రార్థన చేస్తాడు? హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించాలి. ఆ చర్చి ఎదురు చలివేంద్రం పెడతాడు. చలివేంద్రం పెట్టి ఎండాకాలం వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి నీళ్లు పోస్తాడు. ప్రార్థన మాత్రం చేయటం. ప్రార్థన ఫాస్ట్ గారు నాకు రాదండి అన్నాడు. సిగ్గులేదా అంట. క్రైస్తవుడివి, దేవుడు నమ్ముకున్న వ్యక్తివి, ఆదివారం రోజు వస్తే వైట్ అండ్ వైట్ వేస్తా. ఏనా పాస్టర్ గారు లేకపోతే ఎవరు? ఆయన వయసులో పెద్దోడు కాబట్టి నా బోటాడు పాస్టర్కి వెళ్తే అయ్యో పాస్టర్ పెద్ద ఆయన అన్నాడు అని అడుగుతారు. ఆయన సీనియర్ పాస్టర్ అనుకుంటారు. అసలు పాస్టర్ గారు తర్వాత సంగతి తర్వాత. కానుకిచ్చేవాళ్ళు కూడా వాళ్ళకే ఎత్తారు. యేసు రక్తం ప్రభు మనకి ఇచ్చేసాడు అని అనుకుంటారు. ప్రభువా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతకాలం నా శ్రమని పాస్టర్ గారు గుర్తించాల, సంఘం గుర్తించాల, ఎవడో గుర్తించాడు అని అనుకుంటాడు. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఆలకించాలి. ఇలాంటి పరిస్థితులు అనేకులకు ఉంటాయి. దేవుడు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడని తెలిసి ఎందుకు మోకరించవా? ఎందుకు ప్రార్థన? విడుదల మాత్రం కలగాలి. ప్రార్థన చేయబడితే విడుదల కలగదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా దేవుని ప్రజలారా, నీకున్న అనారోగ్యాల నుంచి, దురాత్మ అపవాది బంధించిన బంధకాల నుంచి నీకు, నీ కుటుంబానికి విడుదల కలగాలంటే విశ్వాసంతో దేవుని దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుని కనికరం నీ మీదకి పంపించి ఈ రోజున ఆయన హస్తం నీపై చాపబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అటు ఇటు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. స్వస్థత కోటం అంట అసలు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మహిమ దిగిరాగలిగిన స్థలంలో నువ్వు ఉంటే చాలు, హల్లెలూయా. ఆయన నిన్ను చూడగలిగినటువంటి ఆ స్థాయి, ఆ భక్తి, ఆ కనిపెట్టుకున్న అనుభవం, ఆ నమ్మకత్వం నీకుంటే చాలు. నువ్వు ఉన్న చోటికి దేవుడు ఇచ్చేస్తాడు, హల్లెలూయా. యేసు ప్రభు పలానా చోట ఉన్నాడంట, వెళ్ళిందా ఏమా? వెళ్ళలా. అర్థమైందా? ఆ ఉన్న చోటికి యేసు ఇచ్చేసాడు. సభలు కూడా దేవుని స్తుతించు, హల్లెలూయా. అసలు ఆ తల్లి కోసం వచ్చేసాడు. దేవుని హస్తం చాపబడింది. దేవుని ప్రజలారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మందిరంలో ఉన్నారు. కనిపెట్టుకుని నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుడు కార్యం జరిగించడానికి ఈ మధ్యాహ్న కాల వేళలో తన హస్తాన్ని చాపాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు, హల్లెలూయా. రెండవదిగా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవునికి విడుదలనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవ మాట 105వ కీర్తన 17 నుంచి 20. 105వ కీర్తన 17 నుంచి 20. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించి, ఇనుము అతని ప్రాణము బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలిన వాడు అతన్ని విడుదల చేశాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, యోసేపును గురించినటువంటి మాట, యోసేపును గురించి వాక్యం రాయబడింది. ఇనుము చేత ఆయన బాధించబడ్డాడు, సంఖ్యల చేత ఆయన బంధించబడ్డాడు. తాను చేయని నేరం తాను అనుభవిస్తూనే ఉన్నాడు.
అలాంటి పరిస్థితుల్లో బంధకాల్లో ఉండగా దేవుడు రాజును దర్శించి రాజు విడుదల చేయడానికి కారణం ఆ రాత్రి రాజుకు నిద్ర లేకుండా చేసింది దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకు దర్శనాలు కలలు కలుగు చేసింది దేవుడు. దేని కొరకయ్యా అని అంటే దేవుని ప్రజలారా, యోసేపునికి విడుదల కలుగు చేయటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతో కాలంగా తనపై ఉన్న దేవుని దర్శనం నెరవేర్చబడిద్దని ఆ దర్శనాన్ని అందరికీ చెప్పుకున్నాడు కదా. ప్రభు నన్ను నిలబెడతాడు, అనేకులకు ఒక నాయకునిగా నన్ను నిలబెడతాడు అని అన్నదమ్ములకు చెప్పుకున్నాడుగా, అన్నోళ్ళకి, తండ్రికి చెప్పుకున్నాడుగా, అనేకులకు చెప్పుకొని ఉంటాడు. కానీ ఆ దర్శనం ఎడిపోయిందో, ఆ నెరవేర్పు ఎడిపోయిందో, చిక్కు సమస్యలో పడ్డాడు, లేనిపోని నిందలు అనుభవిస్తున్నాడు. అంత నీతిగా ఎంత యథార్థంగా బతుకుతున్నా కానీ తన జీవితంలో బంధకాల్లోనికి వెళ్ళిపోయాడు. దేవుని ప్రజలారా, ఒక రోజు రానే వచ్చింది. ఈ రోజు కూడా ప్రభువా నన్ను ఎందుకు ఇలాగా మార్చావని ఈరోజు పల్లెత్తి మాట మాట్లాడలే. దేవుని కార్యం కొరకు ఎదురు చూశాడు. వాక్యం చెబుతుంది, దేవుని వాక్కు తనని పరీక్షిస్తూ వచ్చిందట. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేవుని వాక్కు చేత పరీక్షించబడ్డాడు. ఆ పరీక్షలో నిలిచిన తరువాత చెరసాల్లో నుంచి సింహాసనానికి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ జీవితంలో దేవుడు నీకు అప్పగించిన ప్రతి అనుభవంలో నీకున్న దర్శనాన్ని బట్టి పనిచేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్ష దేనికంటే ఉన్నతమైన తరగతులకు నువ్వు ప్రమోట్ అవ్వటానికి. అందుకే పరీక్ష. నిన్ను ఫెయిల్ చేసి నిన్ను వెనక పంపించడానికి కాదు. నువ్వు ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత నేను ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటానికి. దేవుని ఈ విశ్వాస జీవితంలో నీ విశ్వాసానికి పరీక్ష కలిగింది. నువ్వు ఒక బంధకాల్లోనికి వెళ్తున్నప్పుడు నీ జీవితంలో ఏదైతే నీ నోటితో ఒప్పుకున్నావో, దేవుని స్తుతించావో, ఏమని సాక్ష్యం ఇచ్చావో, ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అర్థమైందా? నువ్వు చేసే భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. నేను చేసే భక్తి నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. ధైర్యాన్ని ఇవ్వకపోతే ఆ భక్తి వృధా. దేవుని ప్రజలారా, మనం చేసే భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగితే ఆ ధైర్యం కలవరాన్ని కలగనివ్వదు. విశ్వసించువాడు కలవరపడరని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నేను మీకు మాట చెబుతున్నా. ఎంతో నమ్మకంగా బతికినా నీ మీదకి నిందలు వస్తున్నాయా? ఎంతో యథార్థంగా జీవిస్తున్నా, ప్రభు కొరకు నిలిచిన, పాపాన్ని కాదని పాపాన్ని విడిచిపెట్టి పరుగులెత్తిపోయినా లేనిపోని నిందలు నీ జీవితంలో వచ్చి పడ్డాయా? ఒకనాడు తండ్రికి ప్రియకుమారునిగా ఉన్నటువంటి నీవు, సహోదరుల క్షేమాన్ని కోరిన నీవు, వాళ్ళ చేతే కొట్టబడి, ఏడవబడి, అమ్మబడిన అనుభవంలోకి వచ్చావా? నీ జీవితాన్ని నిందల పాలు చేశారా? నిన్ను నమ్ముకున్న వారే సర్లే పోనీ, వీళ్ళు నన్ను కొనుక్కున్నారు, నన్ను చేరదీశారని చెప్పి అక్కడ నమ్మకంగా బతుకుతుంటే, యోసేపు ఎవరికి ద్రోహం చేయలేదండి. యోసేపుకి అందరూ ద్రోహం చేశారు. నమ్ముకున్న వారందరూ కూడా మోసం చేశారు. లేనిపోని నిందలు తన మీదకి వచ్చాయి. ఒక ఇంట్లో గృహ నిర్వాహకత్వం చేసినాడు, తిండికి వేదన పడుతున్న అనుభవాలు, ఇనుము చేత బాధించబడిన అనుభవాలు. ఈ పరిస్థితులన్నీ బట్టి ఎక్కడ అవిశ్వాసానికి గురికాలేదు. దేవుని ప్రజలారా, తన హృదయంలో తన భక్తి తనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు ఎలాగైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా, ఎలాగైనా, ఎక్కడైనా, ఏదైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు ఒక టైం అంటే అవసరం లేదు. ఎప్పుడైనా చేసేస్తాడు. ఎక్కడైనా చేస్తాడు. నీకు ఈ మూల తగ్గిందని దేవుడు కార్యం చేయకుండా ఆగడం పిచ్చి భ్రమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఇంటికి రండి, నేనుండే ఇల్లు అస్సలు వాస్తు కాదు కదా, ఎవడని చూస్తే భయపడతాడు, ఎట్టుంటున్నావు నువ్వు అని. ఒకవేళ దాన్ని నమ్మేవాడు ఎవడని ఉంటే, వాస్తు ఎట్లాగైతే ఉంటే కరెక్ట్, దానికి మొత్తానికి విరుద్ధంగా కట్టేసా నేను. ఏసు రక్తం విజయ్, హల్లెలూయా. బ్రహ్మాండంగా బతికేస్తాను, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడైనా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు కార్యం చేస్తాడు. నీకు అన్ని మూలలు కరెక్ట్గా ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడుతాను అనే దేవుడు కాదు. చిచ్చే, ఏసు రక్తమే చెయ్యం, హల్లెలూయా. నువ్వు భయపడమాక. దేవుడు మమ్మల్ని ఎప్పుడూ దీవించేవాడు, కానీ ఈ మూల సరిగా లేని ఇంట్లో ఉన్నాను నేను. అట్టి
దుర్మార్గం నశించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నీ విశ్వాసాన్ని కాపాడుకో, యథార్థతను కాపాడుకో. ఆ విశ్వాసంలో నిలబడం. దేవుడు నిన్ను సిగ్గుపరచడు, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. అందులోంచి విడుదల కలుగు చేస్తాడు. ప్రజలను ఏలినవాడు విడిపించాడు, అందరికీ మేలే చేశాడు, ఈయనకే నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకంగా బతికేశాడంటే, నమ్మకంగా బతికేశాడు. నేను ఒక మాట అంటాను, తండ్రి ఇంటి దగ్గర నమ్మకం కొన్నాడు, ఒక అధికారి ఇంటి దగ్గర నమ్మకం కొన్నాడు, చెరసాల్లో కూడా నమ్మకం కొన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ చోట ఉన్నా కానీ నమ్మకంగానే బతికాడు. నమ్మకస్తులను దేవుడు చేయి విడిచిపెట్టాడు. ప్రైజ్లో, హల్లెలూయా. ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతం చేసేసాడు. హల్లెలూయా. ఒక్క రాత్రిలో అద్భుతం చేశాడు. దేవుడు నీ బ్రతుకులో ఖచ్చితంగా ఒక విడుదలను దేవుడు అనుగ్రహించగలడు. నీ జీవితంలో అయిన వారే నిన్ను త్రోసేశారా? కాదన్నారా? నేను వారికి ఉన్నటువంటి ప్రేమ నీకు కరువైపోయిందా? నువ్వు కంగారు పడమాక. నువ్వు ఏ చోటున్నా, అందరూ వెలివేసిన చెరసాలలో కూడా నువ్వు నమ్మకంగానే ఉండు. నీ నమ్మకాన్ని పోగొట్టుకోమాక. నీకంటూ ఒక రోజు వచ్చింది, దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నమ్మకమైన వారికి మెండైన దీవులు కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకంటూ ఒక సమయం వచ్చింది దేవుని ప్రజలారా. దేవుడు ఆ సమయంలో నిన్ను హెచ్చిస్తాడు, నీకు విడుదల కలుగు చేస్తాడు. విడుదల కలుగు చేయటమే కాదు, నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఆర్థికంగా చితికిపోయిన అనుభవంలో బంధించబడి ఉన్నావా? ఒకనాడు నువ్వే అందరికి సహాయం చేశావు. ఈ రోజున నీ సహాయానికి ఎవరి దగ్గరికి రాని పరిస్థితుల్లో ఈరోజు నువ్వు బంధించబడ్డావేమో. దేవుడు నీకు విడుదల కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మకత్వాన్ని అలాగే కనపరచు, నమ్మకత్వాన్ని అలాగే కనపరచు. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదను వృద్ధిని పొందువులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించెను. పాడదాం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలనిస్తాడు. నమ్మకత్వం కలిగొట్టు. దేవుడు నీకు అప్పగించిన పని, అది సమాజంలో కానీ సంఘంలో కానీ, ఆ పని విషయంలో నువ్వు నమ్మకం కలిగి ఉండు. ఆ నమ్మకత్వే నిన్ను విడుదలను కలుగు చేసి సింహాసనం ఎక్కేటట్లుగా చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, అయ్యగారికి అభిషేకం ఇస్తుంటే నేను గుర్తొచ్చా. అంతకుముందు మీ దగ్గరికి వచ్చి ఉంటాడు దైవ సేవకులు శ్యాంబాబు పాస్టర్ గారు. అన్న దగ్గర నేను 7 సంవత్సరాలు పరిచర్య చేశాను. 7 సంవత్సరాల పరిచర్య. నాకంటే ముందు ఉన్నతమైన కృపావరాలు కలిగిన వాళ్ళు, ఉన్నతమైన టాలెంట్లు కలిగిన వాళ్ళు చాలామంది పరిచారకులు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఎలాగుండేవాళ్ళు అంటే, అన్న ఉన్నప్పుడే చెలరేగిపోతారు అనమాట. అన్న లేకపోతే సైలెంట్. ఆయన చెప్పిన పని అట్లా వదిలేసేస్తారు. జనం చూస్తే హడావిడి ఎక్కువ. ఏంటి దానట, దీనిట్ట. ఒరే, చెప్పడానికే కానీ చేయటానికి పనికిరావు నువ్వు, చెప్పడానికేనా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్తగా ఆలకించాలి. ఉన్న 15 మంది యవనస్తుల్లో నేను ఆఖరిగా అన్న దగ్గరికి చేరా. జస్ట్ సాక్ష్యమే, జాగ్రత్తగా ఆలకించాలి. అయితే
నేను చాలా కష్టపడటానికి ఇష్టపడేవాడిని. ఎందుకంటే దేవదూతలు కానీ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు. ఆయన పరిచర్య చేసే భాగ్యం, అది మనకు ధన్యత. అయితే బాగా గమనించినట్లయితే చాలా సందర్భాల్లో అలాగ పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి వీళ్ళకి తలా ఒక మాట చెప్తే కొంతమంది అనేవాళ్ళు, మేము ఇక్కడ సీనియర్లు, నువ్వెవడో మాకు చెప్పడానికి అని నాతో మాట్లాడారు. అప్పుడు వాస్తవం కూడా ఇంకోటి, మనకెందుకు, ఫస్ట్ నుంచి ఉన్నది వాళ్ళు, సంఘాన్ని కట్టడానికి కష్టపడింది వాళ్ళు, పాస్టర్ గారు కూడా ఆయనే చూస్తాడు, మనల్ని చూస్తాడా అని చెప్పి మనకెందుకులే ఊరక చర్చికి పోయి మనం కూడా ఒక మూలను కూర్చుందాం, అయిపోయినాక మన పాటికి మనం వెళదాం అని అనుకోలా. దేవునికి స్తోత్రాలు. అసలు అపవాది ఏం చేస్తుంటే పరిచర్య చేసే వాళ్ళని పడగొట్టడానికి వేసే ప్లాన్ అది. ఆ పక్కనున్న వాళ్ళు ఏందంట, తెగ రెచ్చిపోతున్నావు ఏంటంట, నీకంటే ముందు నించున్నావేడా ఏంది అని అంటారు. మనకెందుకులే వచ్చిపోతే బాగుండిద్ది అనుకుంటారు. అప్పుడు అపవాది గెలుస్తాడు. ఏజు రక్తమే జయం, హల్లెలూయా. అపవాది నేను చెడగొట్టడానికి వాళ్ళని వాడుకున్నాడు. ఏజు రక్తమే జయం, హల్లెలూయా. నెహెమ్యా, నేను చేసే పని గొప్పది, హల్లెలూయా అని ఎవరేమనుకున్నాడు, ఏ నెహెమ్యా ఏందిరా నువ్వు కట్టే ప్రాకారం, ఒరే నెహెమ్యా కొడుతున్న ప్రాకారం మీదకి నక్క అట్లా ఎక్కి అట్లా దూకితే ప్రాకారం పడిపోద్దురా, శత్రువులు రాకుండా ఆపుతాడంట ఆ ప్రాకారం, అసలు నక్కెక్కి దూకితే పడిపోద్దురా అని ఎగతాళి చేశారు. రా చూసుకుందాం నీ అంతు నా అంతు అని అన్నారు. ఈయన రోషంతో నీకెంత ఉంటే నాకెంత ఉండాలరా, నేను దేవుని పెట్టను రా అనలా. నేను చేసే పని గొప్పది, స్తోత్రం, దాన్ని విడిచిపెట్టి నేను బాను, హల్లెలూయా. దేవుని ప్రజలు అలాగే నమ్మకంగా నిలబడి సేవ పరిచర్య చేశాం. బాత్రూములు గడిగాం, లెటిన్స్ గడిగాం, వాటన్నిటికీ సిద్ధపడ్డాం. ఒకరోజు వచ్చింది, 10 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగాయి. ఈ 10 రోజుల ఉపవాస ప్రార్థనలు దైవ సేవకులు కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత వాక్యాన్ని చదివించి అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం పరిచారకుని గుర్చిన అభిషేకం అక్కడ ఉండిద్ది. స్తోత్రం, స్టెఫన్కి ఇచ్చారు. అది పరిచారకుని గుర్చిన అభిషేకం అది. అయితే అక్కడ దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక 7 కొంతమంది నియమించుకున్నారు. వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు, హల్లెలూయా. ఆ విషయాన్ని చదివించి ఇన్ని సంవత్సరాలు నేను పరీక్షించాను. ఆ తర్వాత ఇప్పుడు నేను సాక్ష్యం ఇస్తున్నాను. సహోదరుడు దయాకర్ నా తరువాత ఎక్కడున్న పరిచర్యలు జరిగించడానికి అర్హుడు అని తనలో ఉన్న ఘనతలో ఉన్న భాగాన్ని, అసలు అందరూ నన్ను తక్కువగా చూసేవాళ్ళు. పరాయూరుడు ఎక్కడి నుంచో వచ్చాడు. పొద్దుల్లో అన్నుంటే నేను ఒంగోలు అవతలు ఉండేవాడిని, అక్కడి నుంచి వచ్చి వెళ్ళేవాడిని. అయితే వాళ్ళందరి ముందు నన్ను మోకరింపు చేసి నా తలపైన నూనె పోసి నన్ను అభిషేకించి తన ఘనతలో పాలు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలారా, కష్టపడినోడు ఏలుబడి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత నుంచి వాళ్ళందరూ నా చేతికి అప్పగించబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ప్రేమని దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నేను నిలవాలి. అప్పుడు పరిచారకుడిని, ఇప్పుడు సేవకుడిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో అన్నతో పాటు వాక్యం చెప్పడానికి, అనేక సభల్లో వాడబడటానికి దేవుడు కృప చూపాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్థితిలో ప్రతి పరిస్థితిలో చాపేసే పనిచ్చాడా, నమ్మకంగా ఉండో. మైకి పెట్టే పనిచ్చాడా, నమ్మకంగా ఉండు. వీడియో తీసే పని పెట్టాడా, నమ్మకంగా ఉండు. చాపేసి నాకు వీడియో తీసే పరిచయం ఇవ్వలేదే అని అనుకోవాక, నీకేది ఇస్తే అది నమ్మకంగా చెయ్యి. 4 రోజులు తీసి 5వ రోజు కనపడకుండా పోమాక. మా సంఘంలో ఒకడు ఉన్నాడు, వాడు ఫస్ట్లో అన్న మనం ఖచ్చితంగా అసలు ఏందన్నా మంచి వర్తమానాలు అందించేటప్పుడు మనం ఈ పెట్టకపోతే ఎట్టన్నా మనం లైవ్ పెట్టలేదు అన్నాడు. నేను చెప్పారే, నువ్వు నమ్మకం చేసే పని చెయ్యి, లేకపోతే ఇటువైపు రాబాక అన్నాడు. లేదన్నా అది ఇదని చెప్పి స్టాండ్ కొనిపించి అది చేసి గందరగోళం చేసాడు. ఆ తర్వాత ఒక 2 నెలలు చేశాడు. ఆ తర్వాత వాడు కనపడలా, ఒక 3 వారాలు కనపడలా. 4వ వారం వచ్చి స్టాండ్ తెస్తున్నాడు. మర్యాదగా అడిపెట్టి నువ్వు బయటకు పోరా అన్న. మర్యాద గమ్ము కూర్చో, దేవుని పని. నీకు మాట చెబుతాను, ఏమనుకో మాకంటే, యెహోవా పని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడట. చెయ్యినోడు కాదు, అశ్రద్ధగా చేసేవాడు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైంది? చెయ్యినోడు కాదు, అప్పగించిన పని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. నేనేమంటానంటే దేవుని ప్రజలారా, దేవునికి విడుదలనిస్తాడు. దేవునికి అప్పగించిన ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ నీతి కిరణాలకై నా
జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, చెబుదాం, అసాధ్యమైనది ఏమున్నది, పాడదాం, గ్లోరీ, హల్లెలూయా. నేను వచ్చేటప్పుడే పాత్రలు దించారు. అది చూడగానే నాకు అర్థమైపోయింది, అవి రెడీగా ఉన్నాయి, మేము రెడీగా ఉన్నాం, ఇంకా నీదే ముగింపు అన్నట్టుగా నన్ను అంటారేమని. నాకు మీరు అనకపోయినా నా మనసులో అది ఉంది కాబట్టి నేను అట్ట ఆపుతున్నా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం విడుదల కోరుతున్నాం, ఆయన విడుదల ఇస్తాడు. అయితే పశ్చాత్తాపడి ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దాం, అప్పుడు నీ పాపంలోంచి విడుదల. రెండవదిగా నమ్మకంగా దేవుని నుంచిన స్థలంలో నువ్వు ఉండి విశ్వాసంతో కనిపెట్టుకుని దేవునికి విడుదలిస్తాడు. మూడవదిగా దేవుని ప్రజలారా, యోసేపును విడిపించాడు, తనకున్న ఆర్థిక దారిద్రత నుంచి విడిపించాడు, తనకున్నటువంటి శ్రమల నుంచి విడిపించాడు. నీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో, అయినా నమ్మకంగానే ఉండు. పరిశుద్ధతలో, యథార్థతలో, నమ్మకత్వంలో దేవునికి అప్పగించిన ప్రతి పనిలో ఏ చోటన నమ్మకంగా ఉండు. దేవుడిని ఖచ్చితంగా విడుదల కలుగు చేసి వర్ధిల్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా అనేకులకు ఇచ్చే చేతిగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మీ దారిద్రతల నుంచి విడుదలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యోసేపులాగా ఎక్కడున్నా నీ స్థానం మారిన నీ నమ్మకత్వం మారకూడదు. హల్లెలూయా. ఆ తర్వాత 4వ మాట, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 24 నుంచి 26 వచ్చిన వరకు. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 24 నుంచి 26. కొందరు మా యొద్ద నుంచి వెళ్ళి 16:24 నుంచి 26 అన్న. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించిన. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రేమని దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని సేవ జరిగిస్తున్న పౌలు శీలలు వారు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఒకరు దురాత్మ చేత బాధించబడుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారికి విడుదల కలుగు చేశారు. ఈ సేవకులు ప్రార్థన చేసి విడుదల కలుగు చేస్తే ఆ దురాత్మ వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ వ్యాపారం జరగల. వాళ్ళలో ఉన్న దురాత్మ ఏం చేసిందంటే అనేకులకి కళ్ళు మూసుకుని, ఇదిగో శారమ్మ గారు, అమ్మ ఎవరు ఉంటే నన్ను క్షమించండి, నీ ఇంట్లో 4 కాళ్ళ జీవి తిరుగుతుంది. ఇట్లాంటి చదువుతుంటారు కొంతమంది. అది పోవాలి. అసలు ఈ మధ్య మంత్రగాళ్ళు కూడా ఏమి నేర్చుకున్నా తెలుసా? అసలు నీకొచ్చిన సమస్యలకి నువ్వు ఎప్పుడో నాశనం అయిపోవాల్సింది, కానీ నిన్ను ఏదో దేవుడు అడ్డుపడుతున్నాడు. నిన్ను ఎవరో బలవంతుడైన దేవుడు అడ్డుపడు. అప్పుడు అంటావు, నేను చర్చికి వెళ్తానండి, నేను చర్చికి వెళ్తానండి, ఏసయ్య నేను నమ్మకం. అదే నువ్వు నేను బాప్తీసుకుంటా, అది ఆ దేవుడే అడ్డుపడ్డాడు. లేకపోతే ఈ పాటికి నీ కుటుంబం గందరగోళం అయిపోద్ది. వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఇది. వాళ్ళకి రావాల్సింది డబ్బు, ఎన్ని కాదు, వాళ్ళకి రావాల్సింది డబ్బు. ఈ దోషం ఉంది, దీన్ని తప్పించుకో, నువ్వు చర్చికి మాత్రం అనుకోబాక. హల్లెలూయా. అమ్మయ్యా, అది మళ్ళీ అక్కడ ప్రార్థన మానుకోమంటారేమో అనుకున్నాం. అపవాది యొక్క ఉత్సది నీకు అది అర్థం కావట్లా. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఆలకించాలి. అయితే ఈ పౌలు శీలలు వారిని విడిపించినప్పుడు ఆ లాభం పోయిన వాళ్ళు కోపంతో వాళ్ళ మీద కేసేసి వాళ్ళని జైల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారమ్మా? చెప్పట్లో మీరు జైల్లో పెట్టారు. మిమ్మల్ని జైల్లో పెట్టినట్టుందా? అట్టేమీ లేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జైల్లో పెట్టారు. జైల్లో పెడితే
కాళ్ళు చేతులకు బొండ వేశారు, ఇక కదలకుండా చేశారు. ఆ పరిస్థితుల్లో ఇక మన వ్యవహారం ఎట్టుండిద్దంటే, మనం గనక అంతెందుకండి, ఈ మాట మా సేవకులకే, నేను ఇంత సేవ చేసి ప్రభువా, అనేక ప్రాంతాలు విడిచిపెట్టి, నాకున్న ఆధిక్యతలు విడిచిపెట్టి, రోమా పౌరత్వాన్ని కూడా కాదనుకొని వచ్చి సేవ చేస్తుంటే, సేవకు వెళ్ళిన చోటల్లో జేజేలు పలకాలి కానీ, పాస్ గారిని పిలిచి కూర్చిపెట్టి కూల్ డ్రింక్ ఇవ్వాలి కానీ, నిందలా, అవమానాలా, కేసులా, కొట్లాట్లా, శుభ్రంగా నా పని చేసుకుంటే ఏ గొడవ లేకుండా ఉండేది. కనీసం రోడ్డు మీద తిరిగేవాడు, నెత్తి మీద రూపాయి పెడితే ₹10 అమ్ముడు పోనాడు కూడా వచ్చి సంఘంలో ఏది పెడితే అది మాట్లాడితే నేనెందుకు సహించాలి? వీళ్ళు మంచి చేసి చెరసాల్లోకి వెళ్ళారు, లేకపోతే చెడు చేసి చెరసాల్లోకి వెళ్ళారండి. అసలు మనం పిలిచింది దేవుడు అందుకోసం అట, మేలు చేసి కీడు అనుభవించడానికి పిలిచేటట. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇంత సేవ చేస్తే పిలిచి కిరీటం పెట్టాలి కానీ కాళ్ళు చేతులకు బొండేశారు, కదలటానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకోళ్ళు ఏం చెప్పు, ప్రభువా అసలు నువ్వు నన్ను పిలిచావా? ముందు ఆ డౌట్ వచ్చేసింది ముందు. లేకపోతే నేను ఇంత కష్టపడుతుంటే ఇన్ని అవమానాలా అని అనుకుంటాం. దేవుడికి కూడా న్యాయం లేదండి, మనుషులు అనుకున్న దేవుడికి కూడా న్యాయం లేదు అని అనుకుని మౌనంగా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు అలా చేయలేదండి, పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారట. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తుండగా, పాటలు పాడుతుండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా పరలోకం నుంచి శక్తి దిగొచ్చింది. హల్లెలూయా. భూకంపం కదిలింది, భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి చెరసాల సమస్తము వాళ్ళ చేతులు ఉన్న బంధకాలు, వారు మాత్రమే కాదు, వారి పాటలు వింటూ వారి సేవను అనుభవిస్తున్నటువంటి వాళ్ళ జీవితాలు కూడా గొప్ప విడుదల కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఆలకించాలి. మన జీవితంలో మనల్ని బాగా బంధించేది ఏంటంటే నిరాశ. ఏంటి చెప్పండి? నిరాశ. కొంతమంది ధనాపేక్షలో పడిపోరు, శరీరాశలో పడిపోరు, కానీ అవిశ్వాసంలో పడిపోతారు. ఇది నిశ్చయం. దరిద్రతనైనా అనుభవిస్తారు, అర్థమైందా? ఎన్ని శ్రమలైనా అనుభవిస్తారు. కానీ వాళ్ళు మంచి చేసిన వాళ్ళకి శ్రమ వచ్చిద్దే, అప్పుడు అవిశ్వాసంలో పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది భక్తి పరులు. సేవకుడైన నేను కూడా దేవుని బిడ్డలారా, అయితే జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో నువ్వు ఒక శ్రమ అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయినప్పుడు కృంగిపోవద్దు. హల్లెలూయా. మృతులను సహితము సజీవులుగా చేయగలిగిన దేవుని మనం విశ్వసిస్తున్నాం, ఆయన మనం సేవిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజల చెరలో ఉండి కూడా స్తుతి పాడగలిగిన అనుభవం కావాలి. హల్లెలూయా. అలాగా స్తుతించగలిగితే బంధకాలు తెగిపోతాయండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన దేవుని దగ్గర నుంచి జవాబు తెచ్చిద్ది, స్తుతి ఆరాధన దేవునే మన మధ్యలోనికి తెచ్చిద్ది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి, హల్లెలూయా. దేవుని ప్రజలు స్తుతించాలి. ఎప్పుడో అన్నీ కలిసి ఉన్నప్పుడే కాదు, అన్నీ కోల్పోయిన దేవుని స్తుతించగలగాలి. అన్నీ కోల్పోయిన స్తుతించగలగాలి. ఆ కోల్పోయిన స్థితిలో నువ్వు కృంగిపోవద్దు. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, వదిలేనా, ఆ పాట పాడతాం కదా, నేను ఎల్లప్పుడూ స్తుతిస్తాను, ఏమైనా స్తుతిస్తాను, ఉన్నాయైనవైనా స్తుతిస్తాను. అది పాటగా మారకూడదు, అది మన బ్రతుకుగా మారాలి. ఆ పరిస్థితి నీ బ్రతుకులో ఉన్నప్పుడు, జేబులో రూపాయలు లేనప్పుడు నువ్వు పాడాలి, అంతా నా మేలుకే ఆరాధన యేసు. చెరసాల్లో ఉండి పాడాలి, ప్రభువా ఈ బంధకాలు నా హృదయంలో ఉన్నట్టు నిన్ను ఆరాధించే అనుభవాన్ని ఆపలేదయ్యా, ఈ కరువు ఆపలేదు, ఈ నిందలు నన్ను ఆపలేవు, మనుషులు మాట్లాడేటువంటి మనుషులు పెట్టు నింద నా హృదయంలో ఉన్నటువంటి రక్షణ గురించి పాడకుండా ఉండలేదు, నువ్వు నాకు ఇచ్చిన అభిషేకాన్ని ఆపలేదు. హల్లెలూయా. అప్పుడు పాడగలగాలండి. హల్లెలూయా. సమయం ఉంటే పాడేవాడిని కానీ పాటల. దేవుని బిడ్డలారా, అది కదా నీ జీవితంలో నీ నిరాశలో నుంచి ఒక విడుదల నీకు కలిగించేది నువ్వు స్తుతించే అనుభవమే. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా పాట నీ జీవితంలో ఉన్న శ్రమలను చూడమాక, నీ పరిస్థితుల నుంచి విడిపించగలిగిన దేవుని శక్తిని చూడు. హల్లెలూయా. ఆ పరిస్థితులను బట్టి నువ్వు దేవుని స్తుతించగలిగితే దేవుడే దిగొచ్చి సమస్త బంధకాల నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా.
దేవుని ప్రజలారా, అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇక్కడ నేను ఒక మాట అంటాను, పరిశుద్ధుల బంధకాల్లో ఎందుకుంటారో తెలుసా? వారి లాంటి బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదలను కలుగు చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బంధకాల్లో ఉండి నువ్వు స్తుతిస్తే నీకే కాదు, నీతో పాటు ఉన్న వారికి కూడా ఒక విడుదల కలిగింది. ఒక దైవజనుడు శ్రమలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ శ్రమలో దైవ సేవకుడు దేవుణ్ణి దేవుని స్తుతించగలిగితే, దేవుని ఆనందించగలిగితే తనకు మాత్రమే కాదు, తనతో ఉన్న వారందరికీ విడుదల కలిగిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బతికే ఇట్టయిపోతే, నాకే రోగం వస్తే వాళ్ళకి నేనేం ప్రార్థన చేసేది? ఆ శ్రమలో నువ్వు స్తుతించగలిగితే దేవుడే దిగి వస్తాడు, అందరికీ విడుదల దొరికిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా దేవుని ప్రజలారా, శాంసన్ తన జీవితంలో ఇది 5వ మాట. శాంసన్ తన జీవితంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులను బెదిరించాడు. న్యాయాధిపతుల పుస్తకం 15వ అధ్యాయం 14-15 వచనంలో బంధించారు. నేను ముగింపులోనికి వస్తున్నాయి కాబట్టి త్వరగా నేను ముగింపులోకి తీసుకొస్తాను. బంధించి ఫిలిస్తీన్ల దగ్గర తీసుకెళ్ళారు. తాళ్ళతో కట్టారు, గొలుసులతో కట్టారు. ఇలాగ బంధించబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఫిలిస్తీన్ల ఎదుట నిలబెడితే దేవుని ఆత్మ శాంసన్ మీదకి బలముగా దిగి వచ్చింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. జనపనారను తెగ్గొట్టినట్లుగా తెగ్గొట్టాడు, గొలుసులు కూడా తెగిపోయాయి. దేవుని ప్రజలారా, నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యని, ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించేది దేవుని ఆత్మ. ఆ ఆత్మ అభిషేకం నీ మీదకి రాగలిగితే దేవుని ప్రజలారా, ఖచ్చితంగా నీ బ్రతుకులో ఒక గొప్ప విడుదల కలుగుతుంది. నీ జీవితంలో అపవాది బంధించిన ప్రతి బంధకు, నేనంటాను, ఈ అభిషేకం దేనికో తెలుసా? ఏ బంధకాలను విడిపించడానికో తెలుసా? పౌలయ్య గారు అంటాడు, అయ్యో ఇట్టి మరణకరమైనటువంటి అనుభవించి నేను ఎవరు విడిపించగలరు? అదేంటో తెలుసా? శరీర సంబంధమైన శత్రువు మనల్ని బంధిస్తాడు. శరీర కోరికలు బంధిస్తాయి, ఆశలు బంధిస్తాయి, ఆరాటాలు బంధిస్తాయి, బంధుత్వాలు బంధిస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే, దేవుని కొరకు బలంగా వాడబడినకుండా చేస్తాయి నిన్ను. వీటన్నిటిలోంచి విడిపించగలిగింది దేవుని అభిషేకమే. దేవుని అభిషేకమే. ఆ అభిషేకం నీ మీదకి రాగలిగితే బంధకాలన్నీ తునాతునకలైపోతాయి. నీకు ఒక గొప్ప విడుదల వచ్చింది. ఆ అభిషేకం కొరకు నువ్వు కనిపెడుతున్నావా? అభిషేకం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభు పునరుద్ధరణుడైన తిరిగి లేచిన తరువాత ఆయన మరలా మహిమకు చేరేటప్పుడు శిష్యులకు చెప్పాడు, వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టమన్నారు. కనిపెట్టుట కొరకు 120 మంది మేడగదిలో సమకూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పైనుండి శక్తి దిగి వచ్చింది. హల్లెలూయా! పైనుండి శక్తి దిగిరాగా దేవుని వాళ్ళలో ఉన్న భయం అనే బంధకాలు తొలగిపోయి, వాళ్ళలో ఉన్నటువంటి అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నటువంటి పేతురు నిలబడి ప్రసంగం చేస్తే 1000 మంది మార్పు చెందేశారు. హల్లెలూయా! ప్రేమని దేవుని ప్రజలారా, 5వదిగా దేవుని ఆత్మని మీదకి దిగిరాగలగాలి. అలాగ దిగిరాగలిగితే నీ జీవితంలో ఖచ్చితంగా విడుదలను అనుభవించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. నేను మీకు 5 విషయాలు చెప్పా. పాపంలో నీ కుటుంబాన్ని విడిపిస్తాడు, అయితే పశ్చాత్తాపడి యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. 2వదిగా అనారోగ్యాల నుంచి, సాతాను బంధకాల నుంచి విడిపిస్తాడు, అయితే దేవుడే నిన్ను చూడగలిగినటువంటి ఆ మందిరంలో నువ్వు నమ్మకంగా కనిపెట్టుకొని ఉండాలి. 3వదిగా నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నిందలు, అవమానాలు, యోసేపులు అయిన వారు నిన్ను కాదని పరిస్థితులు, లేనిపోయి నిందలతో బంధించబడ్డావా, ఎక్కడున్నా నమ్మకంగా ఉంటూ ఆ నమ్మకతను బట్టి దేవునికి విడుదల కలుగు చేస్తాడు. ఆ తర్వాత పౌలు శీలల్లాగా నీ జీవితంలో బంధకాల్లో ఉండి, చెరలో ఉండి కూడా స్తుతి పాడగలిగిన అనుభవాన్ని, నీ హృదయంలోంచి అలాగ దేవుని ఆరాధిస్తే నీ బ్రతుకులో ఉన్నటువంటి బంధకాలు తొలగిపోతాయి. 5వదిగా దేవుని ప్రజలారా, నీ జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శరీర కార్యాలు, అనేకులు దేవుని కొరకు రోషంగా బ్రతకాలనుకుంటారు కానీ బ్రతకలేరు. కారణం ఏంటంటే పౌలయ్య గారు అన్నట్టు, నేనేది చేయకూడదు అనుకుంటున్నాను నా శరీరం అదే చేపిస్తుంది. ఈ దేహ సంబంధమైనటువంటి వాటిని బట్టి బంధించబడ్డారు. అందులో నుంచి విడుదల కలగాలంటే పైనుండి పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. ఈ బైబిల్ గ్రంథాలు మూసేస్తే ఇక విడుదల సమీపించింది. హల్లెలూయా. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తాను నేను. పాస్టర్ గారు, ఇప్పుడు అసలుకి వచ్చావా అని మీరు కంగారు పడమాకండి. అన్న నాకు 3 అన్నాడు కానీ అసలు అంత దుర్మార్గం నేను ప్రవర్తించను. అసలు అంత దుర్మార్గం కాను నేను.
అయితే ఒక మాట చెప్తా, ఎంతకీ ఈ విడుదల ఎందుకు అంటారు? విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కలవాలి, విడుదల అని అంటున్నారు కదా. ఎంతకు అసలు విడుదల దేనికి? విడుదల దేనికి? ఈ స్వాతంత్ర్యం దేనికి? విచ్చలవిడిగా తిరగటానికి కాదండోయ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు స్వాతంత్రం ఇచ్చి నన్ను విడిపించాడు అని విచ్చలవిడిగా తిరగటానికి కాదు ఈ విడుదల. బైబిల్లో ఇప్పుడు దాకా అనేకులు విడిపించాడని చెప్పాను కదా, వీళ్ళందరినీ దేవుడు ఒక ఉద్దేశంతో విడిపించాడు. ఇశ్రాయేలును ఐగుప్తు చెరల నుంచి ఎందుకు విడిపించాడు తెలుసా? కనానుకు నడిపించడానికి. హల్లెలూయా. నిన్ను పాపం నుంచి దేవుడు విడుదల కలుగు చేసేది ఎందుకో తెలుసా? నువ్వు ఈ లోక సంబంధంగా బ్రతకటానికి కాదు, కనానుకు ప్రయాణం చేయడం, పరలోక రాజ్యాన్ని గురించిన ఒక దర్శనంతో నువ్వు బ్రతకటానికి. చెప్పలేదే స్తోత్రం అని. హల్లెలూయా. నిన్ను అనారోగ్యం నుంచి విడిపించేది దేనికో తెలుసా? ఇదివరకు నేను అనారోగ్యంతో ఇటుపోలేకపోయినా ఏం చేయలేకపోయాను, ఇప్పుడు అందరి మీద చెలరేగిపోతానంటానికి కాదు, ఈ అనారోగ్యం అనేటువంటి బంధకం నుంచి, అపవిత్రాత్మల బంధకాల నుంచి నిన్ను విడిపించింది ఎందుకో తెలుసా? ఒక ఖరీదైన మాట చెప్తున్నా వినండి. అనేక దెయ్యాలు ఉన్నటువంటి వ్యక్తిని విడిపిస్తే ఆ విషయాన్ని చూసినటువంటి ఆ ప్రాంతంలో అనేకులు ఆ దెయ్యాలని దేంట్లో పోయినాయి? పందుల్లోకి పోయినాయి. ఆడపోయినాయి చెప్పండి. పందుల్లోకి పోతే ఆ ఊర్లో జనమందరూ వచ్చి పందుల మీద జాలిపడ్డారు. పందులు తెచ్చి, అయ్యా మహాప్రభో, మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, నువ్వు అసలు మా ఊర్లోకి రావద్దన్నాడు. వీళ్ళ బాధ ఏంటంటే, ఊరు బయటకు వస్తేనే వీడిలో ఉన్న దెయ్యం పోయిందంటే అసలు మనలో చాలా దెయ్యాలు ఉన్నాయి. ఆయన ఊళ్ళో కనుక తీసుకొస్తే, మన కుటుంబాలు కనుక తీసుకొస్తే అసలు మనలో ఉన్న దెయ్యాలు అన్ని పోతాయి. అసలు వీళ్ళు దేవుణ్ణి బయటే ఉంచుతారో కానివేంటి, దేవుడు ఎక్కడ లోపలికి వస్తే మనలో ఉన్న దెయ్యాలు పోతాయో అని భయం వీళ్ళకి. ఎక్కడ బాగుపడితావో అతని భయం. వీళ్ళు అట్లయినా సరే బతికేస్తారు, కానీ పందుల మీద వీళ్ళకి మమకారం ఎక్కువైపోయిందండి. ఒక మాట చెప్తున్నా వినండి. యేసయ్యకు వాళ్ళ అవకాశం ఇవ్వాల. ఈ బాగుపడినోడయ్యా నిన్ను ఎట్టరాని లేదు, నేను నీతోనే ఉంటాను అని అంటే యేసుప్రభు అన్నాడు తెలుసా? నా కోసం సాక్షిగా నువ్వు అక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాజం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నిన్ను ఇన్నిట్లోంచి విడిపించింది ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళీ ఊరేగటానికి కాదు. యేసయ్యను అంగీకరించని సమాజం ఉంది వెలుపట. యేసయ్యను అంగీకరించదు. యేసయ్య ద్వారా బాగుపడిన నువ్వు వాళ్ళ మధ్యలో సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అంటే అసలు యేసయ్య వెళితే ఏ పని జరిగిద్దో, యేసయ్య ద్వారా కార్యాలు అనిపించిన వాడు వెళితే ఆ పని జరిగిపోద్ది. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు నీకు ఎందుకు చేశాడని మేలు, ఎందుకన్నా అనారోగ్యాల నుంచి విడిపించాడో. 3 పూట్ల బాగా తిని, ఇదివరకు అరిగేది కాదు పాస్, ఇప్పుడు ఎంత తిన్నా అరిగిద్ది, తినటానికి కాదు. దేవుని ద్వారా మేలు పొందిన నీవు యేసయ్యని చేర్చుకునే వ్యక్తులకి నీ సాక్ష్యం వెళ్ళాలి. హల్లెలూయా. వాళ్ళ మధ్యలో సాక్షిగా నువ్వు బ్రతకాలే. యేసయ్యని చేర్చుకోరు, మాకు సంబంధించిన దేవుడు కాదంటాడు. నీ బ్రతుకులో దేవుని జీవితంలో చేసిన మేలుకు నువ్వు సాక్షిగా చోట ఉంటే నీ సాక్ష్యాన్ని బట్టి ప్రజలు వస్తారు. హల్లెలూయా. ఒక ఖరీదైన స్టేట్మెంట్ చెబుతా. ప్రజలు బైబిల్ చదివే రోజులు కావు ఇవి, భక్తులను చదివే రోజులు ఇవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ చదివే రోజులు కాదు, బైబిల్ను తగలబెడుతున్నారు. నీ బతుకును చదువుతారు వాళ్ళు. నీ బతుకు, నీ సాక్ష్యాన్ని తగలబెట్టలేరు. వాళ్ళ మధ్యలో నువ్వు సాక్షిగా బ్రతుకో. అందుకు దేవుడు నీకు విడుదలనిచ్చాడు. హల్లెలూయా. యోసేపుని ఎందుకు విడిపించాడు తెలుసా? యోసేపు మిద్దెల మేడలు కట్టుకోవటానికి కాదు. యోసేపు అంటాడు ఆదికాండం ఆఖరి అధ్యాయంలో తన అన్నలతో, మీరు నాకు కీడు చేయాలనుకున్నా కానీ నేడున్నట్లుగా మీరందరూ పోషించబడటానికి దేవుని నీ స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎందుకు ఆర్థిక స్థితిలోంచి నిన్ను విడిపించి నిలబెట్టాడు తెలుసా? నీవు నీ కుటుంబం బతకటానికి కాదు, నీ సంఘానికి, నీ కుటుంబానికి, దేవుని ప్రజలు శేషంగా నిలబడి ఉండటానికి, వాళ్ళకు నువ్వు ఉపయోగపడటానికి పనిచేయాలి. హల్లెలూయా. చాలా ముందున్నంత ఉద్యమం ఇలా కనపడలే నాకు, అంత కనపడలా. నాకు అర్థమైంది, మాకేదో ఉద్యోగం వచ్చి మేమేదో విడుదల పొందుతామంటే ఆమెను అన్నాం, కానీ అది మా కోసం కాదంట అన్నట్టుగా చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని విడిపించాలి. ఆ విడుదల అనేకులు ఉపయోగపడాలి, అనేకులకి విరవబడిన రొట్టిగా నువ్వు మారిపోవాలంటే దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పినట్లుగా పౌలు శీలను విడిపించింది ఎందుకో తెలుసా? ఆ బంధకాల్లో దేవుని స్తుతించగలిగితే
అనేకులు ఎదుట దేవుని సాక్షిగా నిలబట్టడానికి, అనేకులు ఎదుట దేవుని నామాన్ని భరించడానికి దైవజనులమైన మమ్మల్ని ఎన్నో కీడుల నుంచి విడిపించాడు. ఎందుకో తెలుసా? ఇంకా మీరు ఇచ్చిన తినటానికి కాదండి, కాదు, మిమ్మల్ని సంపూర్ణులుగా దేవుని ఎదుట నిలబెట్టడానికి. హల్లెలూయా! ఆ శ్రమ, ఆ ఇబ్బందులన్నీ మన మేలు కోసమే, మన మేలు కోసమే. అందులో మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఆ అనుభవాల్లోంచి ప్రార్థన చేస్తే సంఘానికి విడుదల కలుగు చేస్తారు. అందుకో సేవకునికి విడుదల. హల్లెలూయా! చివరిగా శాంసన్కి విడుదలనిచ్చాడు. ఎందుకో తెలుసా? శత్రువులను హతమార్చడానికి. హల్లెలూయా! ఈ శత్రువు ఎవరో తెలుసా? ఇదిగో పక్కన కూర్చుందిగా అని అనబాక, నీ శరీరమే నీ శత్రు. నిన్ను మహిమకు చేరనివ్వకుండా, పరమునకు చేరనివ్వకుండా నీ శరీర కార్యాలు నిన్ను అడ్డుపడతా ఉంటాయి. ఆత్మకు దేహానికి కరిగే పోరాటంలో నీ ఆత్మ గెలవాలి, నీ ఆత్మ గెలవాలి. ఆ శరీర కోరికల చేత, కార్యాల చేత బంధించబడిన అనుభవాన్ని పైనుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మను పొందుకొని వాటిని ఎదిరించగలిగితే దేవుని ప్రజలరా, ఇదిగో రాకడ సూచనలు జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నప్పుడు మీ తలలు పైకెత్తనండి, మీకు విడుదల సమీపించిందని యేసు ప్రభు చెప్పాడు. దేవుని ప్రజలారా, ఈ రాకడ కేకలు వినబడుతున్న సమయంలో, దేవుని రాకడ కూర్చున్న సూచనలు జరుగుతున్న ఈ దినాల్లో ఈ శరీరం మిమ్మల్ని ఏలుబడి చేయనివ్వమాకండి. దేవుని ఆత్మచేత దీనిని అణగగొట్టండి. హల్లెలూయా! ఆ శరీర కార్యాలను అణగగొట్టగలిగితే దేవుని ప్రజలారా, నిశ్చయముగా నీ జీవితంలో ఒక విడుదలను పొంది నీ ఆత్మ ప్రభుతో కూడా సదాకాలం ఉండబోతుంది. దేవుడు అలాంటి విడుదల మనకు అనుగ్రహించునుగాక. మోకాళ్ళ మీదకి వద్దాం అందరం. ఇలాంటి విడుదల కొరకై ప్రార్థన చేయి. నీ కుటుంబం అంతా ఇశ్రాయేలీయుల వలె ఐగుప్తు చెరవంటి అనుభవంలో నీ జీవితం ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నేను నా కుటుంబం కోసం మీరు సిద్ధపరిచిన కార్యాలు గొప్పవయ్యా, కానీ మా జీవితంలో ఐగుప్తు ఆశలకు చిక్కుపడ్డాం, లోకానికి చిక్కుబడిపోయాం మేము, మా బిడ్డలు. ప్రభువా, ఫరో మమ్మల్ని ఏలుబడి చేస్తున్నాడు. ప్రభువా, మమ్మల్ని క్షమించు, పశ్చాత్తాపడుతున్నా. దేవుని బిడ్డ, యవనస్తుడా, నీ భవిష్యత్తు గొప్పది. దేవుడు గొప్ప కార్యాలు సిద్ధపరిచాడు. నువ్వు ఇంకా ఐగుప్తులు బానిసగా బతుకుతున్నావు, ఫరోకు బానిసవయ్యావు, పాపానికి బానిసవయ్యావు. అందులోంచి దేవుడు విడిపించి నీ గొప్ప భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడు. పశ్చాత్తాపడతావా? అయ్యా, ఈనాడు నేను అనుభవిస్తున్న ఈ పాపపు బంధకాలను బట్టే నా భవిష్యత్తు మేలుకరంగా లేదు. ప్రభువా, దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, విడిపించమని ప్రార్థించు. ప్రేమైన తల్లి, నీ బిడ్డలో, నీ కుటుంబం అనారోగ్యాల చేత బాధించబడి నెమ్మది సమాధానం లేకుండా అన్ని పరిస్థితులు వంగిపోయి రాజీ పడుతూ బతుకేస్తున్నారా? అపవాది నీ బిడ్డను బంధించాడేమో, నీ బ్రతుకును బంధించాడేమో. నీ కొరకు నిలబడలేకపోతున్నామయ్యా. ప్రభువా, విశ్వాసంతో కనిపెట్టుకుంటున్నావు. అలా కనిపెట్టుకున్నట్టు నాకు విడుదల ఇచ్చావు కదయ్యా. దయచేసి నన్ను కూడా అలాగే విడిపించమని ప్రార్థించు. అయిన వారందరి చేత త్రోసివేయబడి, నెట్టివేయబడి, అమ్మివేయబడి, అందరికీ మేలు చేసి తానే అందరి చేత మోసపోయిన స్థితిలో ఉన్నావు నువ్వు కూడా యోసేపులాగా. ఎక్కడున్న నమ్మకంగా బతుకుతానయ్యా, నువ్వు ఏ స్థితిలో ఉంచినా నమ్మకంగా బతుకుతానయ్యా. నువ్వు ఏదైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చేయగలిగిన దేవుడవు. ఒక్క రాత్రిలో యోసేపు విడుదలనిచ్చి సింహాసనం ఎక్కించిన దేవుడువు. నాకు కూడా అలాంటి విడుదలను ప్రసాదించు. ఎన్నాళ్ళు నమ్మకత్వం లేకనే బంధించబడి ఉన్నానయ్యా, నన్ను క్షమించండి. నన్ను మీరు పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు నిలబడలేకపోయి నన్ను క్షమించమని ప్రార్థించు. పౌలు శీలవలే మంచి చేసి బంధకాల్లో ఉన్నావా? అనేక కుటుంబాలు నీ ద్వారా మేలు పొంది దానికి ప్రతిగా నీకు బంధకాల్లో తీసుకొచ్చారా? కృంగిపోవద్దు, దేవుని స్తుతించు. చెరలోనైనా స్తుతి పాడు. ఆ పరిస్థితి నీకు విడుదల కలుగు చేస్తుంది. శాంసన్ లాగా నీ జీవితంలో నీ భక్తిని గురించిన జాగ్రత్త లేనివానిగా శరీరాశలకు ఆశపడి వాటి చేత ఈ రోజున బంధించబడ్డావా?
ఒకనాడు నీ ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఒకనాడు ఎంతమంది మేలు అనుభవించారు, ఒకనాడు నీ ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు నువ్వు అనుభవించావు. శరీరానికి బానిస అయిపోయావు, శరీర కోరికలకు బానిస అయిపోయావు. ఈ రోజున అనేకులకు విడుదల కలుగు చేసిన నీవే ఈ రోజున బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నావేమో. శాంసన్ ప్రార్థించినట్లు ప్రార్థిస్తావు, ప్రభు ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో, మరొక్క మారు నన్ను బలపరుచయ్యా అని ప్రార్థన చేస్తావా? దేవుని ఆత్మని పైకి దిగి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు, పరిశుద్ధాత్మని పైకి దిగి రావడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను బంధించిన ఈ లోక సంబంధమైన ప్రతి బంధకు తెచ్చివేయబడతా ఉంది. ఒక్క మారు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించు. నిన్నే మోసం చేశానయ్యా, నీకు విరోధిగా బతికాను, శరీర కోరికల కొరకు బతికాను, చెడు సహవాసాలకు వెళ్ళిపోయాను. ఒక్క మారు నన్ను బలపరచమని ప్రార్థన చేస్తాం. దేవుని కొరకు కార్యం చేయడానికి ఇష్టపడుతుంది. అలాగే ప్రార్థన చేసుకో. ఈ విడుదల పరలోకానికి చేరటానికి కదయ్యా ప్రభువా, ఈ విడుదల నీ కొరకు సాక్షిగా బ్రతకడానికే కదా ప్రభువా. ఈ విడుదల ప్రభువా అనేకులకు సాక్షిగా, అనేకులకు నీ ఎదుటికి తీసుకురావడానికి కదయ్యా. ఈ విడుదల శత్రువులు నాశనం చేయడానికి అట్టి అభిషేకం చేత ప్రభా ఈరోజు నన్ను నింపమని ప్రార్థన చేయి. అలాగ ప్రార్థనలో ఉంటుండగా సేవకులు ప్రార్థనలు నడిపిస్తారు. అలానే చివరి భాగంలోకి మనం వచ్చాం. విడుదల పొందాలని ఆశతో వచ్చిన మన జీవితాల్లో పాపం నుంచి విడుదల రక్తం ద్వారా కలిగితే మరి మన జీవితాల్లో ఆయన మందిరంలోకి రాగలిగితే మనకు పట్టిన బలహీన పరిచే ప్రతి దయ్యాన్ని ఆయన కనుదృష్టి ఉండినటువంటి మందిరంలోకి మనం వెళ్తే ఋతులాగా దర్శించబడి తిరిగి నూతన జీవాన్ని పొందుకోవడానికి ఈరోజు మందిరంలో మనం చేర్చబడ్డాం. నీ బతుకులో ఉన్న ప్రతి విధమైన భారాన్ని తీసివేయడానికే నీవు మందిరంలోనికి కొని రాబడ్డావు. ప్రియ సహోదరి, దేవుడు నీ బలహీనతను చూస్తున్నాడు. అమ్మా, నిశ్చయంగా ఈరోజు నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుతావు. యేసు నామములో లేచి నిలబడు అని ప్రకటించడానికి దైవదాసుని ద్వారా శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. విశ్వాసము ద్వారా స్థిరంగా నిలబడు. నువ్వు చేస్తున్న చోట నమ్మకంగా నిలబడు. విడుదల ఎలా కలుగుతుందో ఆ యొక్క మార్గాన్ని అన్వేషించుదాం. విడుదల సునాద వినిపించు ప్రభువా ఈ దీన జనులకు. మోతగంపల బరువును దింపయ్యా, తిరిగి ఎత్తకుండా నాయన నీ స్వార్థమను ప్రకటించి విడుదల చేయి తండ్రి. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరం ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన మనం అందరం చేద్దాం. దేవా యేసయ్యా, నీ సునాదం వినిపిస్తే నీ మందిరంలో ఆనందంగా చేరడానికే కదా విడుదల. ప్రతిష్ఠిత స్వాస్థ్యంగా మారడానికే కదా విడుదల. అలా నీకు నమ్మకమైన వ్యక్తిగా మారడానికి ఈ రోజు నాకు విడుదల కావాలి. నీకు సాక్షిగా నిలబడడానికి నాకు విడుదల కావాలి. నా తోటి వారిని విడిపించడానికి నాకు విడుదల కావాలి తండ్రి. విడుదల దయచి, విడుదల దయచి, విడుదల దయచి. భుజముల మీది బరువును దింపి మోతగంపల భారము తీసి బాధపడు వారికి న్యాయము తీర్చి రక్షణ మార్గము ఏర్పరచి అందరము ధ్యానపూర్వకంగా అవునేసయ్యా ప్రతిష్ఠిత స్వాస్థ్యముకై
మారుటకు నీ మందిరాన ఆనందముగా చేరుటకు విడుదల నీవు యేసయ్యా. యేసయ్యా, విడుదలనివ్వాలి ఈ రోజు నాయన. బతిమలాడుకుంటున్నాం. ఆశ్రయభూతము యేసు రాజా, నీ దయ చూపించు. ఆదరించుటకు విడుదల సునాదము వినిపించుము యేసయ్యా. ప్రతిష్ఠిత స్వాస్థ్యముకు మారుటకు నీ మందిరాన ఆనందముగా చేరుటకు. అవును ప్రభువా, ప్రతి ఒక్కరూ వారి యొక్క బంధకాల నుంచి విడిపించబడాలి, వాళ్ళ సమస్యల నుంచి విడిపించబడాలి, సాతాను కట్టిన కట్ల నుంచి విడిపించబడాలి, పాపపు బంధకాల నుంచి విడిపించబడాలి, ఆమేన్. మోత బరువుల నుంచి విడిపించబడాలి. యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ క్రియ జరిగించండి తండ్రి. స్తోత్రం. Glory. Thank you, Lord. భుజముల మీది బరువును దింపి మోత గంపల భారము తీసి. అవును ప్రభువా, మీరు జరిగించే కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. భుజముల మీది బరువును దింపి మోత గంపల భారము తీసి బాధపడు వారికి న్యాయము తీర్చి రక్షణ మార్గము ఏర్పరచి బాధపడు వారికి న్యాయము తీర్చి రక్షణ మార్గము ఏర్పరచి విడుదల నీవు యేసయ్యా దీన జనులకు ఆశ్రయ దుర్గము నీవయ్యా ఆదరించుటకు విడుదల సునాదము వినిపించుము యేసయ్యా. ప్రతిష్ఠిత శ్వాసముగా మారుటకు నీ మందిరాన ఆనందముగా చేరుటకు. ఆమేన్. దైవ సేవకులు అందరం లేచి నిలబడదాం దయచేసి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. దైవ సేవకులు అందరూ నోరు తెరిచి, అవును ప్రభు, విడుదల ఇవ్వండి తండ్రి. దీన జనులకు విడుదల ఇవ్వండి ప్రభువా. మైక్ ఇవ్వండి. అందరము నలిగిన హృదయము దృఢపరచి నీ సత్యవాక్యము బలపరచి. అవును ప్రభువా, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచండి. నలిగిన హృదయము దృఢపరచి నీ సత్యవాక్యముతో బలపరచి.
విడుదల కలుగునుగా. కానీ అందరూ ప్రకటిద్దాం, అందరం నోరార పలుకుదాం. ప్రతి బంధకం నుంచి ప్రతి ఒక్క వ్యక్తి విడిపించబడును గాక. సాతాను పట్టి నడుము వంగిపోయి సత్యం ధరించుకోలేక మనసుని నడుములో చెడు ఆలోచనలు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో మందిరములో ఉండినప్పటికీ మహిమపరచబడలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు దర్శించును గాక. దేవుడు వారిని చూచును గాక. వారి బంధకాల నుంచి దేవుడు ఇప్పుడే విడిపించును గాక. వారు చక్కగా లేచి నిలబడి దేవుని మహిమపరచుదురు గాక. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బాబు పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. జరిగించడానికి ప్రభువా, మీ భక్తులను ఆయా సందర్భాలలో మీరు విడిపించినట్లుగా ప్రభువా నాయన, మీ లేఖన వెలుగులో నుండి మీరు మమ్మల్ని దర్శించిన విధానం కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఏ ఉద్దేశం కొరకైతే ఈ విడుదల అభిషేక ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుడా మీరు జరిగించుచున్నారు, ఉన్నతమైనటువంటి మీ సంకల్పం మాత్రమే జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవ బలమైనటువంటి ప్రభువా, ఓ గొప్ప విడుదల మీ వాక్కు ద్వారా మీ ఆత్మ ద్వారా మీరే ప్రభా జరిగించి ప్రభువా, ఉన్నతమైన మీ సంకల్పాన్ని ప్రభువా ఈ పరిచర్య పట్ల నెరవేర్చమని, మీ కృపను కనబరచమని ఇప్పుడే ప్రభువా పరిశుద్ధాత్మ అభిషేకము ఒక్కొక్కరిపైకి దిగి వచ్చినట్లుగా, ఉన్నతమైనటువంటి మీ కార్యాలు ప్రభువా మీ రక్తము చేత విడుదల కలుగునట్లుగా, ప్రభువా మీ వాక్కు చేత విడుదల కలుగునట్లుగా, నాయన మీ కృప చేత విడుదల కలుగునట్లుగా, మీ దాసులు ప్రభువా చెరసాలలోకి వెళ్ళినప్పుడు ప్రభువా వారు పాటలు పాడి స్తుతించి ప్రార్థించినప్పుడుగా మహాభూకంపముగా ప్రత్యక్షమైన గొప్ప ప్రభావము కలిగిన దేవా, ఇప్పుడే మీ మహిమ, ఇప్పుడే మీ యొక్క వెలుగు, ఇప్పుడే మీ వాక్కు, ఇప్పుడే మీ ఆత్మశక్తి విడుదలవునుగాక. బంధకములలో ఉన్న ప్రజలు గొప్ప విడుదల కలుగునుగాక, కృప విస్తరించునుగాక అని పలుకుతున్నామా తండ్రి. మీకు స్తోత్రములయ్యా. మీరు పంపిన కార్యం ప్రభువా మీకు అనుకూలమైన ప్రభు కార్యము నెరవేర్చకుండా అది తిరిగి వెళ్ళదు మా తండ్రి. ఏ ఉద్దేశం ప్రకారంగా ప్రభువా ఈ విడుదల అభిషేక ప్రార్థన మీరు ఏర్పాటు చేశారు ప్రభువా, ఎవరిని మీరు విడుదల కలిగించాలని మీరు ఉద్దేశించారు ప్రభువా, ఆ విడుదల కార్యములు జరుగునుగాక, విడుదల కార్యములు జరుగునుగాక. మీ దాసుని నోట ఉంచిన ప్రతి మాట నిస్వలము కాక ప్రభువా, విన్నవారి హృదయాలలో ప్రభువా నాయన చెగుర్చే ఫలింపు జరుగునుగాక. మీ కృపను ప్రభు కనబరచమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా మీ కొరకు ప్రభువా నాయన ఒక ప్రతిష్ఠిత స్వాస్థ్యముగా, ఒక ప్రతిష్ఠితమైన జనముగా విడుదల పొంది ప్రభువా నిత్య రాజ్యమును చేరుకున్నట్లుగా, మీకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ప్రభువా, మీకు మహిమార్థమైన పాత్రలుగా మేము ఉండినట్లుగా ప్రభువా, శత్రువును ఎదిరించి జయించి ప్రభువా నాయన జయించబడిన వారు మీ సింహాసనం మీద కూర్చుండే వరకు ప్రభువా ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశలను, ఈ లోక సంబంధమైనటువంటి శరీర కోరికలను జయించగలిగే ఆత్మ అభిషేకపు విడుదల మీరు మాకు అనుగ్రహించమని, కృప చూపించమని, విన్నటువంటి ప్రతి వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించి మీ దాసులను మరింత అభిషేకించి ప్రభు వాడుకొని ప్రభువా మీ ఉన్నతమైన సంకల్పం జరిగించుకొని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ఈ ప్రార్థన మనవులు యేసయ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్.
ప్రార్థిస్తున్నాం. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. స్తోత్ర అనేకుల ఎదుట ప్రభు మీ అయా నామ మహిమ కొరకు